Well, let me try. Is this any better? Or the Yes, other? yes, Madhavi, it is better. This is a standard. Yeah. Yeah. This is Yes, a Madhavi, yes. yes. Thank you. एकं शास्त्रं देवकी पुत्रगीतं एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्मापि एकं तस्य देवस्य सेवा శ్రీ పార్థసారథి కృష్ణకి జయ. వ్రజేంద్రనందన కృష్ణ హాయిగా తన లీలల్ని వ్రజలో చేసుకుంటూ ఉంటే స్వామి నేను భగవంతుని మర్చిపోయి అండ్ భక్తులు అక్కడ అందరూ కూడా వ్రజలో భగవంతుని మర్చిపోయేత మంచిగా అక్కడ లీలల్లో ఉంటే మనం ఇక్కడ గుణాల్లో ఇరుక్కుపోయి ఉన్నాము ఈ భౌతిక జగత్తులో మనల్ని ఉద్ధరించడానికి స్వామి వ్రజేంద్రనందన కృష్ణ పార్థసారథి కృష్ణగా రావాల్సి వచ్చింది. వచ్చి మనకి భగవద్గీత బోధించాల్సి వచ్చింది. సో ఏం విన్నామంటే ఇప్పటి వరకు భగవద్గీత ఇంపార్టెంట్ శ్లోకాస్ అప్లికేషన్లో ఫస్ట్ చాప్టర్ విన్నాం, సెకండ్ చాప్టర్ విన్నాం, థర్డ్ చాప్టర్ విన్నాము. ఫస్ట్ చాప్టర్లో అర్జునస్ ఇల్యూషన్ కదా. సెకండ్ చాప్టర్లో అర్జునుడు ఎట్లా ప్రపత్తి తీసుకున్నాడు, ఆ తర్వాత భగవంతుడు నిష్కామ కర్మయోగ గురించి చెప్పడం మొదలు పెట్టాడు కదా స్వామి. నిష్కామ కర్మయోగ అంటే ఏంటి, దాన్ని ఎట్లా చేస్తారు, అది సాధన భక్తి, ఆ నిష్కామ కర్మయోగ శ్లోకాస్ని సాధన భక్తి ద్వారా ఎట్లా తెలుసుకున్నాము, సాధన భక్తి అంటే ఎట్లా ఉంటుంది, నిష్కామ కర్మయోగ అన్న భక్తి యోగ ఒకటే. సో భక్తి యోగ మొదలు పెట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఆచరిస్తారు, అండ్ దెన్ అది విన్నాము. దెన్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు థర్డ్ చాప్టర్లో విన్నాము కర్మని ఎందుకు ఆచరించాలి, మన కర్మ మనం చేయాలి, మన ధర్మం మనం చేయాలి, ఎట్లా చేయాలి, స్వామికి సేవగా చేయాలి, ఆ తర్వాత ఎందుకు చేయాలి, దెన్ కర్మను ఆచరించాల్సిన అవసరం లేని వాళ్ళు లైక్ శ్రీకృష్ణుడైన జనక మహారాజైన వాళ్ళందరూ కూడా ఆచరించారు. ఎందుకు, యత్ యత్ ఆచరతే శ్రేష్ఠ తత్తత్ ఏవతరో జనాః. వాళ్ళు ఆచరించాల్సిన అవసరం లేకపోయినా మిగతా మనందరం ఆచరించాలి కదా. సో ఎట్లా ఆచరించాలని చూపించడానికి వాళ్ళు చేశారు. అట్లా విన్నాము. తర్వాత ఏం విన్నాము, మనము మన కర్మని మన ధర్మాన్ని స్వామికి సేవలాగా చేస్తున్నాము అని మనకెట్లా తెలుస్తుంది, మనకి లోపల ఎట్లా అనిపిస్తుంది. నిత్య సన్యాసం లోపల ఈ జగత్తుని సన్యసించడము అంటే శ్రీకృష్ణుడికి అర్పించినప్పుడు మనము మన హృదిలో ఈ జగత్తు మొత్తంని, ఈ జగత్తు సంబంధమైన విషయాల్ని, మనుషుల్ని శ్రీకృష్ణుడికి అర్పించినప్పుడు అది నిత్య సన్యాసం జరుగుతున్నట్టు లోపల. బయటేం మారాల్సిన అవసరం లేదు. బయట ఎట్లా కనిపిస్తాం అట్లాగే ఉంటాం, కానీ ఇది లోపల జరిగేది. అందుకని భక్తి అనేది అంతరంగికమైన విషయం. సో అది నిత్య సన్యాస ఎట్లా ఉంటుంది విన్నాము కదా. అండ్ దెన్ ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు అంటాడు, కృష్ణ చాలా బాగా చెప్పావు కృష్ణ, నిష్కామ కర్మయోగం నుంచి అండ్ స్వధర్మో శ్రేయోభిలాష, నా స్వధర్మాన్ని చేయాలని కూడా చెప్పావు. నాకు ఒక ప్రశ్న ఉంది, ఈ ఇంత చెప్పిన తర్వాత కూడా నా ధర్మం నేను చేయడానికి నన్ను ఆపేదేంటి అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు, కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. కామం అంటే భౌతిక వాసన, ఈ విషయ వాసన, ఈ భౌతిక జగత్తు నుండి నువ్వేదో ఆశిస్తున్నావు. అహమ్మమేతి అనే దానికి గురి అయి నువ్వు ఈ జగత్తు నుండి ఏదో ఆశిస్తున్నావు, దాన్ని పట్టుకొనున్నావు. అట్లా అభౌతిక వాసనని కామ ఇక్కడ. యా, సో దానివల్ల నీ ధర్మం ఏదుందో అది తెలిసినా కూడా నీకు చెయ్యలేకపోతున్నావు అని చెప్తారు. దెన్ భగవంతుడు తర్వాత ఈ కామం ఎంత మందంగా ఉంటుంది, 3 మందాల్లో ఉంటుంది అని
3 రకాలుగా చెప్తారు. ఆహ్, అగ్ని మీద పొగ ఎంత మందం ఉంటుందో అంత కొంచెమే. ఆ తర్వాత మన అద్దం మీద దుమ్ము మందం ఎంతుంటుందో ఆ లెక్కలో ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఈ భౌతిక వాసన పట్ల వ్యామోహం అట్లా ఉంటే దెన్ అదెట్లా ఉంటుందంటే శిశువుని కనుక ఆహ్, గర్భ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎట్లా కవర్ చేస్తుందో శిశువుని అంత మందం ఉన్నట్టు అని డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ భౌతిక విషయ వాసన చెప్తాడు స్వామి. దెన్ ఎక్కడెక్కడ కూర్చొనుంటుంది ఈ విషయ వాసన అనేది? హ్మ్. భోగ ప్రవృత్తి. కామ, భోగ ప్రవృత్తి. ఈ భౌతిక జగత్తు నుండి భోగించాలి అనే ప్రవృత్తి. ఆహ్, సో, ఈ భోగ ప్రవృత్తి ఎక్కడెక్కడ కూర్చొనుంది? అది చెప్తారు. హ్మ్. ఇంద్రియాల్లో, ఆ తర్వాత మనస్సు, మనసస్తు పరా బుద్ధి. యాహ్! ఈ 3 చోట్ల కూర్చొనుంది అని చెప్పిన తర్వాత అక్కడ గమనించామా డియర్ డివోటీస్ 3 చోట్ల కూర్చొనుంది. ఈ భోగ ప్రవృత్తి. జనరల్‌గా మనం ఏమనుకుంటాము, భోగ ప్రవృత్తి అంటే విషయాల్ని భోగించడం అంటే ఇది తినాలనుకోవడం, అది చూడాలనుకోవడం, ఇది చేయాలనుకోవడం అని వరకే అనుకుంటాం. అంటే ఇంద్రియ భోగ ప్రవృత్తి వరకే అనుకుంటాం మనం. కానీ మనసుకు కూడా భోగ ప్రవృత్తి ఉంది. బుద్ధికి కూడా భోగ ప్రవృత్తి ఉంది. ఆ! సో, మనసుకుండే భోగ ప్రవృత్తి ఏంటి? హ్మ్. ఇదంతా అహమ్మమేతి అనే సాఫ్ట్‌వేర్‌తో నడుస్తుంది కాబట్టి మనస్సుకి ఈ విషయం ఇట్లా ఉండాలి బయట. ఈ మనుషులు ఇట్లా ఉండాలి బయట్ల. ఇది నాకు కావాలి బయట నుండి. వీళ్ళ నుండి ఇది కావాలి. ఈ పరిస్థితి నుండి ఇది కావాలి. అని ఇటువంటి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండొద్దు అనేది ఉంటుందే మన మైండ్‌లో. మన ఆలోచన, కోరిక ఉంటాయే. బయట ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండొద్దు. బయట నుండి నాకిది కావాలి, ఇది వద్దు. బయట నుండి నాకిది ఇష్టము, బయట నుండి నాకిష్టం లేదు. అట్లా ఈ జగత్తుకు సంబంధించి ఏ ఆలోచనైనా, దేని మీదైనా, ఎవరి మీదైనా కూడా తత్సంబంధితమైన ఆలోచన, తత్సంబంధితమైన కోరిక ఉందే, అది మనస్సులో ఉండే భోగ ప్రవృత్తి. సవై మనః కృష్ణ పదారవిందయో. కృష్ణ పాదాలకు చెందవలసిన ఆ మనస్సు ఇన్ని రకాలుగా భోగిస్తుంది చూడండి. భౌతిక జగత్తు గురించి. అది మనస్సులో ఉండే భోగ ప్రవృత్తి. సో, ఇంద్రియ భోగ ప్రవృత్తే కాదు. మనకి మెండుగా బాగా కూర్చొనున్నది మనసులో ఉన్న భోగ ప్రవృత్తి. అది బాగానే ఉంది. మరి బుద్ధిలో భోగ ప్రవృత్తేంటి? ఆ! సో, మనస్సు ఎప్పుడైతే ఇట్లా చెప్తుందో, ఆ మనిషి అట్లాగే ఉండాలి. ఇట్లా ఎందుకున్నారు? అని అన్నప్పుడు బుద్ధి నాకిది కావాలి. ఈ ఈ జగత్తు నుండి నాకిది కావాలి అని మనసేదైనా కోరుకుందనుకోండి. బుద్ధేం చెప్పాలి? యాహ్! నువ్వసలు ఈ జగత్తుకి సంబంధించినదే కాదు. నువ్వు ఆత్మవు కదా! ఇది కావాలి, అది కావాలని దీన్నిక్కడ పట్టుకొని కూర్చోవడం ఏంటి? అని చెప్పాలి బుద్ధి. కానీ బుద్ధేం చెప్తుంది? కరెక్టే. నీకిది ఇష్టం కదా! నువ్వెప్పటినుండో కావాలనుకుంటున్నావు కదా! అవును. నీకిది కావాలి. ఇది కావాలంటావు ఇచ్చెయ్యి. వాళ్ళు కొట్టినా పర్లేదు, వాళ్ళని తిట్టినా పర్లేదు తీసుకో చెయ్యి. ఎందుకంటే అని చెప్పుద్దనమాట బుద్ధి రీజన్స్. అది బుద్ధిలో ఉన్న భోగ ప్రవృత్తి. మనస్సుని కరెక్ట్‌గా గైడ్ చేయాల్సింది పోయి, ఈ భౌతిక జగత్తులో ఇరుక్కునేలాగా చేసేది బుద్ధిలో ఉన్న భోగ ప్రవృత్తి. సో, ఈ రకంగా కామం ఈ 3 చోట్ల కూర్చొనుందంటే, ఈ భోగ ప్రవృత్తి ఈ 3 చోట్ల కూర్చొనుందనమాట. అండ్ స్వామేం చెప్తాడంటే, నీకు శత్రువనేవాళ్ళు బయటెక్కడా లేరు. బయటేమీ లేదు. బయటంతా బానే ఉంది. ఆ! శత్రుత్వం అనేది బయటెక్కడేం లేదు. విద్యయేవ హ్యవైరిణం కామేష క్రోధేష రజోగుణ సముద్భవ. ఈ భోగ ప్రవృత్తి ఏదైతే ఉందో అది భోగించాలని కోరిక. భోగించాలని ఆశ. హ్మ్. ఆ ఆశ తీరకపోతే కోపం. కామేష, క్రోధేష. ఇదెక్కడి నుండొస్తుంది? రజోగుణం నుండొస్తుంది. ఆ రజోగుణము మన లోపల నుండే ఉందది. మన నుండే వస్తుంది. విద్యేవ ఇహ వైరిణం. సో, తెలుసుకో అర్జున ఇదే వైరి. శత్రువనేది ఉంటే ఇక్కడ ఉంది. ఈ రజోగుణం లోపల కూర్చొనుందే
కామ రూపంలో, క్రోధ రూపంలో, భౌతిక వాసన రూపంలో వస్తుందే, వేగం రూపంలో వస్తుందే, ఇది నీ శత్రువు. బయటెక్కడో కాదు అని తెలుసుకో అని చెప్తున్నాను అనమాట స్వామి. ఎంత బాగా చెప్పావు స్వామి. ఇప్పటి వరకు మాకు ఇన్ని కష్టాలు వస్తుంటే నేను ఇంత కష్టాలనే ఓకే అందరికీ వస్తుంటాయి. కానీ దుఃఖం అనేది వేరు. కష్టం రావడం వేరు బయట నుండి. లోపల దుఃఖంతో కుమిలిపోవడం వేరు. మనిషి జన్మ తర్వాత కష్టం వస్తుంది. శరీరం ఉంది కాబట్టి శరీరం కష్టం వస్తుంది. యాహ్! ఆ! అయి జరుగుతుంది. కానీ లోపల దుఃఖం అనేదుంది. ఆ! ఆ దుఃఖంతో ఇట్లా ఆహ్, ఈ దుఃఖానికంతటికి మూలము ఇదన్నమాట అయితే. ఈ శత్రువన్నమాట. ఇన్ని రోజులు తెలియలేదు స్వామి. ఇప్పుడు చెప్పావు. పిన్ పాయింటెడ్‌గా ఫోకస్ చేసి చెప్పావు స్వామి. ఇక్కడ, అక్కడ, ఎక్కడ బయట లేనే లేదు. ఇక్కడుంది. ఈ 3 చోట్ల ఉంది. ఈ భౌతిక వాసన, కామ వాసన ఈ 3 చోట్ల ఉంది. ఇదే నీ శత్రువు. దీంతోనే నీకు లోపల దుఃఖమొస్తుంది. అబ్బా! బాగా చెప్పావు స్వామి. ఎట్లా పోవాలి మరది? దానికి భగవంతుడు చెప్తాడు. లాస్ట్ శ్లోక అన్నమాట థర్డ్ చాప్టర్‌లో. సో, ఆ లాస్ట్ శ్లోక చూసి దెన్ కనెక్టింగ్ పీస్ ఇప్పుడు మనకి నా ఫోర్త్ చాప్టర్ 4 అధ్యాయం ఎట్లా వస్తుందో చూస్తాం. ఓకే. సో, ఆహ్, నేను ఐ విల్ షేర్ దట్. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి శ్రీ పార్థసారథి కృష్ణకి జయ. సో మనము థర్డ్ చాప్టర్ కదా. సో లాస్ట్ శ్లోక ఇదనం. అగైన్ ఐ హ్యావ్ టు లాస్ట్ శ్లోక ఇక్కడ పెట్టలేదు, పెట్టాలి. దట్స్ అన్ ఇంపార్టెంట్ వన్. సో లెట్ మీ గో టు దిస్. ఐ వాంట్ టు రిసైట్. అదేంటి అది థర్డ్ చాప్టర్ కదా. థర్డ్ చాప్టర్లో స్వామి ఏం చెప్తున్నాడు? ఈ వైరి, ఈ శత్రువుని ఎట్లా జయించాలి? శ్రీం భగవానువాచ ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అది శ్రీ భగవానువాచ. ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మనాత్మన. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. నువ్వు ఈ బుద్ధికి మించి కూడా ఉన్నావు. నువ్వు ఆత్మవి. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? ఫస్ట్ ఇంద్రియాలున్నాయి. ఇంద్రియాణి మనోబుద్ధేర్ ఇంద్రియాణి పరాణి ఆహుర్ ఇంద్రియేభ్యో పరం మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధి పరతస్తు సహా అని చెప్పాడు కదా స్వామి. సో ఈ శరీరంకి మించి ఇంద్రియాలు, ఇంద్రియానికి మించింది మనస్సు, మనస్సుకి మించింది బుద్ధి, బుద్ధికి మించింది నీవు అర్జున ఆత్మ అని చెప్పాడు స్వామి. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇట్లా నువ్వు బుద్ధికి మించిన వాడివి, బుద్ధి కంటే కూడా ఉన్నతమైన వాడివి, ఆత్మవి అని తెలుసుకో. ఆ రకంగా నువ్వు ఈ మనస్సుని బుద్ధిని స్థిరపరచు. ఆధ్యాత్మిక జ్ఞానంతో నీ మనస్సుని బుద్ధిని స్థిరపరచు.
జహి శత్రున్ మహాబాహో కామరూపేణ దురాసదం. ఈ రకంగా ఈ ఉమ్, శత్రువుని నువ్వు జయించవచ్చు అని చెప్పాడనమాట స్వామి. 43వ శ్లోకం అది. అంటే ఈ భోగవాసన అనే శత్రువుని జయించాలి అంటే నేను ఈ భౌతిక జగత్తుకి సంబంధించిన దాన్ని కాదు, ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించిన దాన్ని, ఆత్మని, భగవత్ సంబంధం ఉంది నాకు, భగవత్ సంబంధం ఉన్న ఆత్మని నేను అనే ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరపడ్డప్పుడు అప్పుడు బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా సబ్డ్యూ అవుతాయి. అంటే ఈ బుద్ధిలో, ఈ మనస్సులో, ఇంద్రియాల్లో అక్కడ కూర్చున్న భోగవాసన అంతా సద్దుమణుగుతుంది. ఇక్కడ ఉంది స్విచ్ అని చెప్పాడు అనమాట స్వామి. ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరపడి ఉండడం, అంతర్గతంగా ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరపడి ఉండడము, దాంతోనే మన భౌతిక వాసన అనే శత్రువు, 3 చోట్ల కూర్చున్న భౌతిక వాసన అనే శత్రువు జయింపబడుతుంది అని చెప్తాడనమాట స్వామి. ఓ, అయితే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలన్నమాట. అయితే ఈ శత్రువుని జయించడానికి, ఈ శత్రువుతోనే నాకు ఈ దుఃఖం అంతా వచ్చేది. ఈ భోగవాసన, భౌతిక విషయాల పట్ల ఆసక్తి, ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తితోనే నాకు ఈ దుఃఖం అంతా వచ్చేది. ఆ ఆసక్తి, ఆ వాసన పోవాలి అంటే ఆధ్యాత్మికత రావాలి, ఆధ్యాత్మికత చోటు చేసుకోవాలి మనలో. అప్పుడే ఆ దుఃఖం దూరం అవుతుంది. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి కదా మరి. ఎట్లా వస్తుంది స్వామి? ఏవం పరంపరా ప్రాప్తం ఈమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగనష్టః పరంతప. సో ఇప్పుడు స్వామి భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు తత్వజ్ఞానం అని వింటామే, శాస్త్రాంత తత్వమే, భగవద్గీత మొత్తము కూడా తత్వజ్ఞానమే. తత్వం అంటే ఏమంటే పరం సత్యం, ఆ సనాతనమైందనమాట. అంటే మార్పుకు లోని కానిది. 5 ఉన్నాయి: భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కాలం, కర్మ. ఈ 5 ఉన్నాయి కదా, ఆర్ ఫండమెంటల్ ట్రూత్స్ అన్నమాట. సో ఈ సృష్టిలో ఎప్పటికీ నిలిచుండేవి ఈ 5 అన్నమాట. ప్రకృతి రూపం మారుతుందేమో, కానీ ప్రధానం అనే ఒక సీడ్ రూపంలో ఎప్పటికీ ఉంటుంది. బీజం అనేది ఉంటుంది. ప్రకృతి అనేది బీజ రూపంలో ఉంటుంది, కర్మ అనేది బీజ రూపంలో ఉంటుంది, కాలం అనేది ఈ భౌతిక జగత్తులో ఉంటుంది, ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది, భగవంతుడు ఎప్పటికీ ఉంటారు, జీవుడు కూడా ఎప్పటికీ ఉంటారు. సో ఇవన్నీ సనాతనమైంది అనమాట. సో వీటి గురించి తెలియచెప్పే సత్యం, దాన్ని తత్వ అంటారు. సో భగవద్గీత మొత్తము తత్వ సంబంధమైంది, తత్వజ్ఞానం ఉంది. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు స్వామి? భగవత్ తత్వ గురించి చెప్తున్నాడు. అంటే భగవంతుడు గురించి చెప్తున్నాడు. తద్వారా మనకేం అర్థమవుతుంది? మనము ఎట్లా భగవంతుడు కాదో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు చెప్పినట్టు ఏవేవైతే భగవంతుడికి ఉంటాయో అవి మనకి లేవు. సో తను భగవంతుడు, ఈశ్వరుడు, మనము జీవ. సో అట్లా భగవత్ తత్వ గురించి వింటాము ఫస్ట్. తర్వాత జీవతత్వం ఉంది కొంచెము, దెన్ ఆ తర్వాత కొంచెం భక్తి తత్వ ఉంది. జీవుణ్ణి భగవంతుడికి కలిపేది భక్తి తత్వ, దాని గురించి వింటాము. ఆ తర్వాత గురుతత్వ గురించి వింటాము. ఇందులో ఆధ్యాత్మిక జ్ఞానం ఈ 4వ అధ్యాయంలో అది వాళ్ళు వినబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు అర్జునికి? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కదా, ఇది ఏవం పరంపరా ప్రాప్తం, పరంపర నుండి ప్రాప్తం అవుతుంది. దీనికంటే ముందే ఏం చెప్తాడంటే శ్రీకృష్ణుడు, అర్జున, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కదా, నేను ఈ మన్వంతర మొదలయ్యే కన్నా ముందు వివర్షన్కి ఇచ్చాను.
ఆ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను వివశ్వనికి బోధించాను. వివశ్వన్ వైవస్వత మనుకి బోధించడం జరిగింది. వైవస్వత మనుకి చాలా మంది కుమారులున్నారు. అందులో ఇక్ష్వాకు ఒకడు. సో, ఇక్ష్వాకుకి అందజేయడం జరిగింది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ రకంగా నేను మొదట్లో ప్రసాదించిన ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఆహ్, ఒకళ్ళ అట్లా పరంపర ద్వారా అందజేయబడుతుంది. కానీ ఈ కాలక్రమేణా సకాలే నేహ మహత యోగ నష్ట పరంతప నష్టమైంది. కనుమరుగైపోయింది. ఆ పరంపర అనేది హ్మ్. కనుమరుగైంది. తద్వారా ఆ ఆధ్యాత్మిక జ్ఞానము కూడా కనుమరుగైంది. ఆ! అందుకని ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అని చెప్తున్నాడు స్వామి. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతదుత్తమం. అర్జునా, విన్నావు కదా! ఇది పరంపరలో వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానము. నేను నీకే ఎందుకు బోధిస్తున్నాను తెలుసా అర్జున? నువ్వు నా భక్తుడివి, నా సఖుడివి. అంటే నీ హృదయంలో నా పట్ల భక్తి ఉంది. అండ్ సఖుడవి. ఫ్రెండ్‌షిప్. నో ఎనిమిటీ. ఆహ్, నువ్వు నా ఫ్రెండ్‌వి. ఎనిమీ కాదు. నా పట్ల నీకు స్నేహం ఉంది. శత్రుత్వం కాదు. సో, నా భక్తుడివి కాబట్టి, నా స్నేహితుడివి కాబట్టి, నేను నీకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్తాడు స్వామి. సో, ఇందులో మనకు అప్లికేషన్ ఏమంటే, మొదట ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పరంపర నుండి అందుకోవాలి మనం. యూట్యూబ్ మన పరంపర కాదు. చాట్ జీపీటీ కాదు. ఈ ఛానెల్స్ అన్నీ ఉన్నాయి కదా! అక్కడ అన్నిటి నుండి ఇన్ని ఛానెల్స్ అంటే పరంపర. మనది గౌడీయ పరంపర. రైట్? వైష్ణవ పరంపర. ఎస్పెషల్లీ ఆహ్, మనది గౌడీయ పరంపర కాబట్టి, పరంపర ద్వారా అందుకోవాలి ఆహ్, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. పరంపరకి ద్వారా అందుకోవడం అంటే, ఆ పరంపరకి సంబంధికులమై ఉండాలి మనం. దాన్నే దీక్ష అంటారు. యాహ్! దీక్ష తీసుకోవడం అంటే, మనం ఆ పరంపరలో హ్మ్. పరంపర ద్వారా వచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హతను పొందినట్టనమాట. అట్‌లీస్ట్ ఎక్స్‌టర్నల్‌గా. అది దీక్ష అంటే. యాహ్! సో, అది ఫస్ట్ థింగ్. బయట దీక్ష తీసుకునే కన్నా ముందు వినడం ఉంటుంది. అది వినడం వరకే ఉంటుంది. కానీ పరంపరలకి నేను ఈ పరంపరకి ఐ బిలాంగ్ టు దిస్ పరంపర. ఈ పరంపరకి చెందినదాన్ని అని దీక్ష తీసుకున్నప్పుడు, ఏవైతే జ్ఞానం అనేది ఇప్పటివరకు విన్నది ఉంటుందో, దీక్ష తీసుకోవడం అంటే హ్మ్. శరణాగతి తీసుకోవడము. సో, అట్లా శరణాగతి భావన ఒక గురువు పట్ల వచ్చినప్పుడు, ఆ జ్ఞానం అనేది విజ్ఞానం అవుతుందనమాట. హ్మ్. అది అదంతా ఎప్పుడు జరుగుతుంది? పరంపరలో మనము దీక్ష తీసుకుంటున్నప్పుడు జరుగుతుంది. తద్వారా అసలు భగవద్గీత ఏంటనేది అప్పుడు అర్థమవుతుందనమాట. అది. సో, మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరంపర ద్వారా ఆహ్, పరంపరలో ఉన్న వాళ్ళ నుండి తీసుకోవడం అనేది ఆహ్, ఇంపార్టెంట్. అది పాయింట్ అనమాట ఇక్కడ. భగవద్గీత తెలిసిందా అంటే తెలిసింది. కానీ ఎక్కడి నుండి విన్నావు? ఎలా తీసుకున్నావు? పరంపర నుండి వచ్చిందా? అది. దెన్ పరంపర ఓకే. నేను ఆశ్రయం తీసుకున్నాను. ఈ పరంపరలో దీక్ష తీసుకున్నాను. దాంతోనే వచ్చేస్తుందా? ఇనిషియేషన్ తీసుకోగానే వచ్చేస్తుందా? లేదు. భక్తోసిమే సఖా చేతి. ఈ ఈ ఎవరైతే భగవంతుడికి అండ్ గురువుకి మన పట్ల ఈ భావన ఉండాలనమాట. ఓకే. ఈ భక్తి హ్మ్. మన లోపల హ్మ్. భక్తోసిమే సఖా చేతి. అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. హ్మ్. ఆహ్, గురువు పట్ల, భగవంతుని పట్ల
భక్తి. హ్మ్. యాహ్! భక్తైక ఏషాం గురుదేవతాత్మ. ఇది ఉద్ధవ గీతలో అన్నమాట. స్వామి చెప్తాడు ఉద్ధవ గీతలో. గురువు పట్ల, భగవంతుడి పట్ల సమమైన భక్తి. భక్తేక ఏషాం గురుదేవతాత్మ. ఆ! అటువంటి భక్తి మన హృదయంలో ఉన్నప్పుడు, దెన్ అప్పుడు మనకి సఖేతి. మనము మన గురువుకి ఫ్రెండే, ఎనిమీ కాదు కదా! సో, అటువంటి భక్తి, అటువంటి మమత గురువు పట్ల ఉన్నప్పుడు, దెన్ ఇదివరకు విన్న భగవద్గీతకి అట్లా హృదయంలో అటువంటి భావనతో ఉన్నప్పుడు విన్న భగవద్గీతకి తేడా ఉంటుంది. హ్మ్. అది. అప్లికేషన్ అనమాట. హ్మ్. సో, అది చెప్పాడు భగవంతుడు. దెన్ ఆధ్యాత్మిక జ్ఞానం ఇలా తీసుకోవాలి, పరంపరలో ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, హ్మ్. కృష్ణ నువ్విప్పుడే వైవస్వతమనుకి చెప్పానంటున్నావు కదా! ఇప్పుడు నా ముందు నువ్వు నుంచొనున్నావు కదా కృష్ణ. వైవస్వతమను అంటే బిగినింగ్ ఆఫ్ ద మన్వంతర. ఎన్నెన్ని యుగాలు జరిగాయి, ఎన్నెన్ని మహాయుగాలు జరిగాయి. ఇది 28వ మహాయుగంలో ఉన్నాను. ద్వాపర యుగంలో. మరి అప్పుడెట్లా చెప్పావు నువ్వు వైవస్వతమనుకి? అప్పుడెక్కడున్నావు నువ్వు? అదెట్లా అర్థం చేసుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు ఆహ్, శ్రీకృష్ణుడు చెప్తాడు, "ఎన్నెన్నో జన్మలు నేను తీసుకున్నాను, ఎన్నెన్నో జన్మలు నువ్వు తీసుకున్నావు. నీకవేవి గుర్తులేవు, కానీ నాకు గుర్తున్నాయి" అంటాడు స్వామి. జన్మలు తీసుకోవడం ఏంటి స్వామి? జీవి జన్మలు తీసుకోవడం కరెక్టే. స్వామి జన్మలు తీసుకోవడం ఏంటి? అని. స్వామి జన్మలు తీసుకున్నానంటే దాని అర్థం ఏంటి? అది హ్మ్. అది ముందు ముందొస్తుంది. నువ్వు జన్మ తీసుకోవడం ఏంటి? సరే. జన్మ ఎప్పుడు తీసుకుంటావు? ఎప్పుడు స్వామి జన్మ తీసుకోవడం అంటే అవతరించడం. ఓకే. తత్వంలో తెలుసుకున్నప్పుడు స్వామి జన్మ అవతరణం అని తెలుస్తుంది. ఆ! సరే. స్వామి ఏం చెప్పాడు? నేను అప్పుడు ఉన్నాను వైవస్వత్ మనకి చెప్పినప్పుడు. యాక్చువల్‌గా నువ్వు కూడా అప్పుడున్నావు అర్జున. శ్రీల ప్రభుపాద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట పర్పోర్ట్‌లో. నువ్వు కూడా అప్పుడున్నావు. నీకదంతా గుర్తులేదు. కానీ నాకు గుర్తుంది. అక్కడే స్టార్ట్ అయింది కదా! భగవత్ తత్వకి, జీవతత్వకి తేడా. హ్మ్. సో, దెన్ హ్మ్. భగవంతుడు జన్మ తీసుకోవడం అంటే ఏంటి అనే క్వెషన్‌కి చెప్తున్నాడు స్వామి. అజో అపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరో అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అర్జున, నేనెన్నో జన్మలు తీసుకున్నాను. నువ్వెన్నో జన్మలు తీసుకున్నావు అంటే, నా జన్మ అందరి జన్మలాగే అనుకుంటావేమో. కానీ అజో అపి సన్ నాకు జన్మనేది లేదు అని చెప్తున్నాడు భగవంతుడు. అవ్యయాత్మ. ఆ! నాకు నాశనం అనేది లేదు. నాకు జన్మ అనేది లేదు, నాశనం అనేది లేదు. భూతానాం ఈశ్వరో అపి. నేను అన్ని భూతాలకి ఈశ్వరుణ్ణి. అన్ని ఆత్మలకి ఈశ్వరుణ్ణి. ఒక్కొక్కటి చెప్తుంటే భగవంతుడు. అండ్ దెన్ ఆహ్, మరి ఎట్లా కనిపిస్తున్నావు స్వామి మా కళ్ళకిక్కడ నువ్వు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు? ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. నేను సంభవామి. నేను ఇక్కడ అవతరిస్తున్నాను, సంభవిస్తున్నాను. జన్మ తీసుకోవట్లేదు. సంభవిస్తున్నాను, అవతరిస్తున్నాను. అదెట్లా జరుగుతుంది? నా అంతరంగిక శక్తి ద్వారా నన్ను నేను మీకు నా దర్శనం మీకిస్తున్నాను. ఇది. ఎవరన్నా భగవంతుడికి జన్మ ఉంది అంటే ఇదన్నమాట శ్లోక. అది జన్మ కాదు. అది అవతరణ. అవతరణ. మనకి దర్శనమివ్వడానికి స్వామి అంతరంగిక శక్తి ద్వారా అవతరించి దర్శనమిస్తున్నారు. ఇది భగవత్తత్వ అంటే. జన్మ లేదు, నాశనం లేదు. అదే జీవతత్వ అయితే మనకి జన్మ మనం ఆత్మలమే. కానీ ఎన్నెన్ని శరీరానికి జన్మ ఉంది.
స్వామికి శరీరం అనేది లేదు కాబట్టి, భౌతిక శరీరం అనేది లేదు కాబట్టి జన్మ లేదు, నాశనం లేదు. ఈ జీవికి, బద్ధమైన జీవికి ఆహ్, శరీరం ఉంది కాబట్టి, భౌతిక శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి ఆ! ఆహ్, అజో హ్మ్. బర్త్ ఉంటుంది, జన్మ ఉంటుంది, అవ్యయం నాశనం ఉంటుంది. అండ్ మనము భూతానం. మనం ఈశ్వరం కాదు. భగవంతుడు భూతానం, ఈశ్వర. అండ్ భగవంతుడు సంభవించేటప్పుడు, దర్శనం అవతరించేటప్పుడు ఆంతరంగిక శక్తి ద్వారా తన ఇచ్ఛ మేర అవతరిస్తున్నాడు. మన పరిస్థితి అట్లా ఉందా? మనకి ఇచ్ఛ మేర వస్తున్నామా? జన్మ తీసుకుంటున్నామా? మన కర్మ తోస్తుంటే ఆ! ఆ కర్మలను అనుభవించడానికి జన్మ తీసుకుంటున్నాము. వి ఆర్ ఫోర్స్డ్. ఆ! కర్మ ద్వారా, కర్మ వల్ల, కర్మ బద్ధులమై మనం జన్మ తీసుకుంటున్నాము. కానీ స్వామి ఇచ్ఛ మేర అవతరిస్తున్నాడు. ఇదనమాట. సో, స్వామి ఇట్లా అవతరిస్తావు. ఎప్పుడు అవతరిస్తావు? టైమింగ్ ఏంటి స్వామి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే అధర్మం హ్మ్, బాగా పేర్కొంటుందో, ధర్మానికి హాని కలుగుతుందో, అప్పుడు నేను ఇక్కడ అవతరిస్తాను. అది టైమింగ్ అన్నమాట. స్వామిది టైమింగ్. మాక్సిమం అధర్మం ఎప్పుడుంది? ఇప్పుడు అవతరించకపోతే ధర్మానికి నష్టం జరుగుతుంది అనే టైం ఎప్పుడొస్తుందో అప్పుడు అవతరిస్తాను. నరసింహ భగవాన్ అట్లాగే ఇది అవతరించింది. ప్రహ్లాద్ మహారాజ్‌కి ఎన్ని ఎన్ని కష్టాలు పెట్టాడు హిరణ్యకశిపు. కానీ ప్రహ్లాద్ మహారాజ్‌ని కాపాడడానికి ఆహ్, నామస్మరణే సరిపోయిందనమాట. ఓకే. కానీ ఇంకెప్పుడైతే హిరణ్యకశిపు ఇక ప్రహ్లాదాన్ని వధించబోతాడో దెన్ నరసింహ భగవాన్ ఆగలేదు. ఓకే. అట్లా చాలా లెవెల్స్‌లో ఉంది ఆ అండర్‌స్టాండింగ్. సో, బట్ ఎప్పుడైతే అధర్మం బాగా హ్మ్, పెరిగి ఉంటుందో, ధర్మానికి ఈ హాని వస్తుందో, అప్పుడు నేను అవతరిస్తాను. స్వామి దిస్ ఈజ్ సో వండర్‌ఫుల్. హ్మ్. కానీ భగవంతుడా! ధర్మాన్ని కాపాడాలంటే నువ్వే దిగి రావాలా? నువ్వు ఒక్కసారి ఇట్లా గ్లాన్స్ ఇస్తే శక్తి వేషి అవతారం కూడా. ఒక జీవిని, జీవిని నువ్వు ఎంపవర్ చేస్తే వాళ్ళకి ఒక జీవి ద్వారా కూడా శక్తి వేష అవతారం అంటే ఒక జీవికి స్వామి శక్తిని ప్రసాదించడం. స్వామి ఆవేశితమై ఆ జీవిలో కూర్చుంటే తద్వారా భగవత్ శక్తి లభించిన వాళ్ళని శక్తివేష అవతారం అంటారు. సో, ఒక శక్తివేష అవతారంతో కూడా నువ్వు ధర్మస్థాపన చెయ్యొచ్చు. అక్కడ గోలోకంలో ఉన్న నువ్వే దిగి రావాలనేముంది స్వామి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆ! నేను రాడానికి ఏమంటే రీజన్ ఫస్ట్ పరిత్రాణాయ సాధూనాం. ఈ సాధువులందరూ ఉన్నారే వాళ్ళని ఉద్ధరించడానికి. అంటే ఎవరైతే సాధువులున్నారో వాళ్ళని కాపాడడానికి. వెరీ వండర్‌ఫుల్. అంతే అయితే స్వామే దిగి రావాలా? శ్రీకృష్ణుడే దిగి రావాలా? మొత్తం వ్రజభూమే దిగి రావాలా ఇక్కడికి? స్వామి స్వామిగా అవతరించి స్వామి స్వామిగా మనకి దర్శనమివ్వడానికి. గోలోకం అంటే ఇట్లా ఉంటుంది. నందనందన కృష్ణ ఇలా ఇట్లా ఆహ్, వ్రజభూమిలో ఉంటారు. స్వామికి రూప మాధురి, గుణమాధురి, లీలా మాధురి ఇవన్నీ ఉన్నాయి అని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే జీవికి తెలియాలి. స్వామి రూపం తెలియాలి అంటే, స్వామి గుణాలు తెలియాలంటే, స్వామి లీలలు కనిపించాలంటే స్వామే రావాలి కదా! ఇంకా ఏ అవతారం చేయడానికి లేదు కదా! అందుకని స్వామే ఆ దామం దామమే ఇక్కడికొస్తుందనమాట స్వామి అవతరించినప్పుడు. శ్రీకృష్ణుడు అవతారం తీసుకొని
అవతరించడానికి కారణము ఎస్పెషల్లీ ఇది. మిగతా అవతారాలు ధర్మ సంస్థాపన చెయ్యొచ్చు. మిగతా అవతారాలు వినాశాయ చ దుష్కృతం చెయ్యొచ్చు. కానీ ఓన్లీ శ్రీకృష్ణ అవతారమే తన గుణ రూప లీలల్ని ఈ భౌతిక జగత్తుకి చూపడానికి, చాటడానికి, ఇక్కడ నువ్వు ఈ జగత్తుకి సంబంధించిన వాడివి ఓ జీవుడా అని చాటి చెప్పడానికి భగవంతుడే రావడం అన్నమాట. అందుకనే శ్రీకృష్ణుడు వచ్చింది. అప్పుడు జీవి తెలుసుకొని శ్రీకృష్ణుడి గురించి సో శ్రీకృష్ణుడు ఇట్లా ఉంటాడా, స్వామి రూపం గుణం ఇట్లా ఉంటుందా, అండ్ స్వామి లీలలు ఇట్లా ఉన్నాయా. సో ఇదన్నమాట ఆధ్యాత్మిక జగత్ అంటే. అంటే నేను ఈ భౌతిక జగత్తుకి సంబంధించిన వాడిని కాదు, ఆ ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించిన వాడిని అనమాట అని జీవుడు చూడడానికి, జీవుడికి తెలియచెప్పడానికి. పరిత్రాణాయ సాధునా, అట్లా జీవుడికి తెలిసినప్పుడు శ్రీకృష్ణుని రూపగుణలీలలు ఆ కృష్ణ కథ పదే పదే వింటున్నప్పుడు, దాని పట్ల ఆకర్షితమవుతున్నప్పుడు కృష్ణ భక్తిని చేపడుతూ తద్వారా పరంధామం గోలోకానికి వెళ్ళడానికి. అందుకని శ్రీకృష్ణుడు అవతరించేది. పరిత్రాణాయ సాధునా. భగవంతుడు ఎట్లాగో అవతరిస్తున్నాడు. ఒక్కసారి స్వామి ఏదన్నా ఒక్కటి చేశాడంటే ఒక పదన్నా కూడా కలిసి రావాలన్నమాట. అంటే ఒక 10 పనులు జరగాలి ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్గా. స్వామి అవతరించాడు, అక్కడ ఎట్లా పాస్ టైమ్స్ చేస్తున్నాడు గోలోక వృందాంలో, సేమ్ థింగ్ ఇక్కడ గోకులంలో కంటిన్యూ చేసుకుంటున్నాడు. కాకపోతే ఈ డీమన్స్ ఏమేమైతే ఉన్నాయో, ఈ డీమన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి వధ జరగడం జరిగింది కదా వృందావనంలో. వచ్చిన డీమన్స్ అన్ని వాటిని వధించడం జరిగింది. ఆ తర్వాత మధురకు రావడము, ద్వారక రావడం, ఇవన్నీ వచ్చాడు కాబట్టి స్వామి పనులు చేస్తున్నాడు అనమాట. కానీ రావడానికి కారణం మాత్రం ఈ జీవుల్ని ఆకర్షించడానికి. భగవంతుడు ఇంత ఇంత సచ్చిదానందమయుడు అనమాట. లీలలు ఇంత ఉన్నాయన్నమాట, ఇంత మధురంగా ఉన్నాయన్నమాట. సో నేను కూడా ఆ మధురమైన జగత్తులోకి వెళ్ళాలి అని అట్లా జీవిని మేల్కొల్పడానికి అది ప్రథమమైన రీజన్. ఇక ధర్మాన్ని స్థాపించడం అనేది వినాశాయ చ దుష్కృతం అనేది అది బై ప్రోడక్ట్ జరుగుతుంది. ఓకే, అది మెయిన్ రీజన్ శ్రీకృష్ణుడు ఎందుకు అపేర్ అవుతున్నాడు అనేది. ఓకే, దెన్ ఇట్లా భగవంతుడి గురించి తెలుసుకుంటుంటే మనకేం జరుగుతుంది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో ఇట్లా కృష్ణ కథను విన్నప్పుడు, కృష్ణ కథ వినడం అంటే ఇప్పుడు మనకి ఈ మూవీస్లో బయట చూపిస్తారు కదా, సీరియల్లో చూపించేస్తారు. వీళ్ళు తీస్తారు, వాళ్ళు తీస్తారు, సీరియల్ తీస్తారు, మూవీ తీసిస్తారు, చూపిస్తారు. ఏమంటే లీలలు చూపిస్తారు అని కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అయిపోయింది. అదేనా కృష్ణ కథ అంటే? అదేనా మన కృష్ణుడి గురించి తెలియడం అంటే? స్వామి ఏం చెప్తాడు, నా జన్మ కర్మ దివ్యము అని తెలియాలంటే నన్ను తత్వంతో అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి ఎప్పుడైతే తత్వంతో అర్థం చేసుకుంటామో అప్పుడు భగవంతుడిది జన్మ కాదు, అది అవతరణ అని తెలుస్తుంది. స్వామి చేసేది కర్మ కాదు, అది లీల అని తెలుస్తుంది. అట్లా భగవంతుణ్ణి ఏవం యో వ్యక్తి తత్వతః, భగవత్ తత్వ తెలుసుకున్నప్పుడు దెన్ త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మాం సోయితి అర్జున. అప్పుడు భగవద్ధామానికి వస్తారు. అంటే ఇక్కడ ఏమంటే ప్రాక్టికల్ అప్లికేషన్ మనకి డివోటీస్ ప్రతి శ్లోకకి ఉంది, దీనికి చెప్పుకున్నామా. యా
ఆ! భగవంతుడికి జన్మ లేదు, నాశనం లేదు, జీవుడికుంది ఇది. సో, మనము కర్మబద్ధమై జన్మిస్తాము. కానీ స్వామి తన ఇచ్ఛతో అవతరిస్తాడు. ఇది శ్రీ హరినామమే ఈ కలియుగంలో. ఆ! తన ఇచ్ఛతో అవతరణ ఉన్నది స్వామి ఈ కలియుగంలో శ్రీ హరినామమే. కలికాల నామరూపే కృష్ణ అవతారా నమహైతే హాయ సర్వా జగత నిస్తారా. ఈ కలికాలంలో కృష్ణుడి రూపము ఏమంటే నామావతారము. ఎప్పుడొస్తుంది నామావతారం? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. ఈ నామము కలికాలంలో శ్రీకృష్ణ భగవానుడు గోలోకం నుండి తీసుకొచ్చారు. ఈ కలికాలంలో మనకి అధర్మం సరే బయట బాగా ఉంది. కానీ అది మనకి ఆహ్, ప్రాయేణాల్పాశయ శబ్ద మనకి మన లోపల రజోగుణం, తమోగుణము బాగా మెండుగా ఉంటుంది. కలికాలం అంటే అదే అన్నమాట. మొత్తం తమోగుణం, రజోగుణంతో నిండిపోయింది. మరి ఇటువంటప్పుడు మనల్ని ఆదుకునేదెవరు? భగవంతుడే. ఏ రూపంలో ఆదుకుంటున్నాడు? నామ రూపంలో ఆదుకుంటున్నాడు. నామరూపంతో ఆదుకొని శత్రువుల్ని చంపుతున్నాడు. బయటెవరో శత్రువులు కాదు కదా ఇక్కడ. మొత్తం లోపలే ఉంది కదా మనకి రజోగుణం, తమోగుణం. ఆ శత్రువుల్ని చంపడానికి నామరూపంలో భగవంతుడు అవతరించాడు. యాహ్! పరిత్రాణాయ సాధూనాం దానికోసం అవతరించాడు నామరూపంలో. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే అని మనము నామ జపం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది మనకి? పరిత్రాణాయ సాధూనాం జరుగుతుందనమాట. దాంతో పాటు వినాశాయ చ దుష్కృతం గూడా జరుగుతుంది. అంటే అట్లా జపం చేస్తున్నప్పుడు స్వామి సంబంధితమైన కథ వింటున్నాం కదా! ఓకే. ఈ కథ ద్వారా మనము తత్వం తెలుసుకుంటున్నాము. అంటే ఈ నామము భగవత్ తత్వం అన్నమాట. భగవంతుడు ఈ నామంలో ఉన్నాడనమాట అని వినడమే ఈ నామతత్వం తెలుసుకోవడం, భగవత్ తత్వం తెలుసుకోవడం. అట్లా ఆ తత్వము వింటున్నాము కాబట్టి, ఆ విన్న తత్వంని మనము అవగతం చేసుకుంటూ ఇట్లా నామాన్ని చేస్తున్నప్పుడు మనకి మనం భక్తిని, నామాన్ని తత్వంతో ఆచరించినట్టు. ఇప్పుడు బయటెవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు హరే కృష్ణ పాడతారు. మూవీ స్టార్‌లు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సింగర్‌లు వాళ్ళున్నారు. వాళ్ళు కూడా హరే కృష్ణ పాడతారు. వాళ్ళు హరే కృష్ణ చెప్పిన దానికి, మనం హరే కృష్ణ చెప్పిన దానికి తేడా ఉంటుంది. ఆ! వాళ్ళు, వాళ్ళు ఏదో పెర్ఫార్మన్స్ కోసం పాడతారు. అది మంత్ర అయినా గూడా, హరే కృష్ణ మహామంత్ర అయినా గూడా వినడానికి సొంపుగా ఉన్నా గూడా పెర్ఫార్మన్స్ కోసం పాడతారు. కానీ మనం భక్తులము హరే కృష్ణ కీర్తన చేసినా, జపం చేసినా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం మనము? ఓహ్! పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం చేయడానికి భగవంతుడు ఈ నామంలో ఉన్నాడు. నన్ను ఉద్ధరించడానికి వచ్చాడు స్వామి కరుణతో ఆహ్, అనే భావంతో, అనే ఉద్దేశంతో దాన్ని తత్వ అంటారు. అటువంటి భావంతో, అటువంటి ఉద్దేశంతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చేస్తున్నప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపన మొత్తం జరిగిపోతాయి మన లోపల. మన లోపల జరుగుతాయి. మనం కీర్తన చేస్తున్నప్పుడు బయట కూడా జరుగుతాయన్నమాట. ఇది కలికాలంలో యదా యదా హి ధర్మస్య జరిగేది. దేని ద్వారా అంటే నామ భగవన్ ద్వారా జరుగుతుంది. ఇది తత్వాల్లో తెలుసుకోవడం అన్నమాట. భగవంతుణ్ణి, నామంని తత్వంలో తెలుసుకోవడం. ఆ! ఇట్లా నామరూపంలో భగవంతుడున్నాడు. భగవంతుడికి జన్మ కాదు, అవతరణ ఉంటుంది. సో, స్వామి లీలలన్నీ కూడా స్వామి చేసే కార్యాలన్నీ కూడా లీలలు అని ఇట్లా తత్వ జ్ఞానంతో మనము భక్తిని చేస్తున్నప్పుడు. ఒకటేమో నామతత్వం విన్నాము. ఏమది? భగవంతుడే నామరూపంలో ఉన్నాడు.
నన్ను ఉద్ధరించడానికి వచ్చాడు. ఆ! ఎంతో కరుణతో ఆ నామాన్ని నన్ను ఉచ్చరి నన్ను జపం చేయించుకుంటున్నాడు స్వామి అనే భావంతో చేయడం. అది జపం. ఇప్పుడు విగ్రహమూర్తి ఉంది, సేవ ఉంది. ఆ! అది ఆహ్, స్వామి దయతో ఈ శరీరాన్ని పునీతం చేయడానికి నన్ను సేవలో పెడుతున్నాడు అని ఆ భావంతో సేవ చేయడం. యాహ్! ఆ భావంతో సేవని చూడడం. హ్మ్. భక్తులున్నారు. అందరూ భక్తులున్నారు కదా! ఈ భక్తులందరూ కూడా భగవత్ సంబంధీకులు. ఆ! నా సంబంధికులు కాదు, భగవత్ సంబంధీకులు అని భక్తులను కూడా అట్లా చూడడం. భగవత్ సంబంధికులని. అది తత్వ దృష్టి అన్నమాట. భక్తుల్ని అలా చూస్తున్నప్పుడు, భక్తిని ఇది భగవత్ కృపగా చూస్తున్నప్పుడు, అండ్ నామాన్ని ఇది నామ భగవంతుడుగా చూస్తున్నప్పుడు, సేవని ప్రసాదంగా చూస్తున్నప్పుడు దీన్ని తత్వదృష్టి అంటారు. ఈ తత్వదృష్టితో మనం భక్తిని ఆచరిస్తున్నప్పుడు దెన్ త్యక్త్వా దేహం పునర్జన్మన ఇతి మాం ఇతి సో అర్జున. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మనము ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తాము. అంటే మనం భక్తిని అట్లా తత్వ దృష్టితో ఆచరించడం అనేది అత్యంత ఆవశ్యకం. ఆ! అప్పటి వరకు భక్తి ఏమన్నట్టు? అట్లా ఆ రకంగా ఆచరించకుండా భక్తయితే జరుగుతుందిలేనని. పోనీలే ఎట్లా ఎట్లా భక్తయితే మొదలవుతుంది. మొదలవడం అట్లాగే మొదలవుతుంది. ఏదో రకంగా భక్తి నామం చేయడము, సేవ చేయడము ఆహ్, జరుగుతూ ఉండాలి. అది ఇనీషియల్ స్టేజెస్. బిగినింగ్‌లో అట్లా ఉంటుంది. కానీ మనకిది తెలియాలి. నేను ఈ బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాను. కానీ ఆహ్, ఇది భక్తిలో నేనొక పరంపరకి పరంపరలో ఉండాలి. నాకు తత్వజ్ఞానం అనేది తెలియాలి. అంటే ఇట్లా కృష్ణ కథ వింటున్నప్పుడు ఏదెట్లా చేయాలనేది నాకు తెలుస్తుంది. ఆ తెలిసిన దాన్ని బట్టి తద్వారా నేను భక్తిని ఆచరించాలి అనే డైరెక్షన్‌లో వెళ్ళాలి మనం. నేను బిగినర్స్ కదా! నేనిక్కడ ఇట్లే ఉంటాను. ఆహ్, న నేనెంత చేస్తే అంతే చేస్తాలే అన్నట్టు కాకుండా మొదలడమే ఇట్లా మొదలు పెడతాము. కానీ ఆ దిశలోకి వెళ్ళాలనమాట మనం. అది. ఓకే. దెన్ భగవంతుడు చెప్తున్నాడనమాట. హ్మ్. ఈ ఇట్లా తత్వదృష్టితో ఇప్పుడు మనమంతా విన్నామే. ఇది తత్వజ్ఞానం. ఏదేంటి ఆ! అని తెలియడం అన్నమాట. సో, దానికెంత శక్తి ఉంటుంది. ఇప్పుడు మనకి నామంలోనే భగవంతుడున్నాడు. మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఈ నామంలో ఉన్నాడు అని మనం విన్నామే. అదే మనం హృదయంలోకి తీసుకున్నామనుకోండి. ఇది నామతత్వ అనమాట అని. దానికి ఎంత శక్తి ఉంది. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఇట్లా మనము తత్వజ్ఞానం వింటున్నప్పుడు మన్మయా మాముపాశ్రితాః జీవుడు తప్పకుండా నన్ను ఆశ్రయం తీసుకుంటాడు అని చెప్తున్నాడు భగవంతుడు. జీవుడు దుఃఖ సాగరంలో ఉన్నాడు. సో, భగవంతుడు ఉద్ధరించడానికి ఇక్కడ నామరూపంలో ఉన్నాడు అని విన్న తర్వాత, ఈ నామం చాలా శక్తిమంతమైంది. అండ్ మనల్ని పునీతం చేస్తుంది. దుఃఖం నుండి దూరం చేస్తుందని ఇదంతా విన్న తర్వాత ఎందుకు అవుతాడింక జీవుడు? నేను ఆశ్రయం తీసుకోవాలి అని ఆశ్రయం తీసుకుంటాడు. తద్వారా ఏమవుతుంది? వీతరాగ భయక్రోధ. ఈ రాగమనేది, భయమనేది, క్రోధమనేది మొత్తం తొలగిపోతాయన్నమాట. అట్లా తొలుగుతాయి రాగం, భయం, క్రోధం. నాకొద్దు రాగము, నాకొద్దు భయము, నాకొద్దు క్రోధం అని అనుకోని అక్కడే కూర్చుంటే కాదు. మన్మన మన్మయా మాం ఉపాశ్రితః. భగవంతుణ్ణి ఆశ్రయం తీసుకున్నప్పుడు, భక్తిని ఆశ్రయం తీసుకొని తత్వజ్ఞానంతో భక్తిని ఆచరిస్తున్నప్పుడు తప్పకుండా రాగ, భయ, క్రోధమనేవి పోతాయి. భగవంతుడు చెప్తున్నాడు. బహవో జ్ఞాన తపసా పూతామద్భావమాగతాః. ఈ రకంగా తపస్సు చేస్తున్నప్పుడు,
భక్తి అనేది కూడా తపస్సే కదా. ఈ రకంగా ఇట్లా తపస్సు చేస్తున్నప్పుడు పూత మొత్తం పునీతమైపోతుంది జీవి. రాగం నుండి, భయం నుండి, క్రోధం నుండి, ద్వేషం నుండి, వీటన్నిటి నుండి పునీతమైపోతుంది. నన్ను మనసులో నింపుకున్నప్పుడు, నన్ను ఆశ్రయం తీసుకున్నప్పుడు అంతరంగంలో యా అప్పుడు చిత్తమంతా పునీతమవుతుంది. ఆలోచన పునీతమవుతుంది. ఆచరణ పునీతమవుతుంది. మొత్తం కృష్ణ సంబంధం అయిపోతుంది. దృష్టి కృష్ణ సంబంధం అవుతుంది. ఆలోచన కృష్ణ సంబంధం అవుతుంది. మన కార్యం కూడా కృష్ణ కార్యం అవుతుంది. ఈ రకంగా మన ఈ జీవి పునీతం అవుతుంది. ఇట్లా పునీతం అవుతున్నప్పుడు రాగం, భయం, క్రోధం అన్నీ పోతాయి. ఇది భగవంతుడు చెప్పేది. ఇది జీవి చేయాల్సింది. అందరికీ రాగం ఉంది, భయం ఉంది, క్రోధం ఉంది, దుఃఖం ఉంది, అందరికీ తెలుసు, అందరికీ పోవాలనే ఉంది. ఎట్లా పోతుంది చెప్తున్నాడుగా భగవంతుడు. ఇంకా దీనికి ఆలస్యం ఏముంది? ఉం? అది భగవంతుడు, స్వామి ఎంత బాగా చెప్తున్నావు స్వామి, నాకు ఈ దుఃఖం అంతా పోవాలి స్వామి. యా నేను మొత్తం పునీతం అవ్వాలి. యాక్చువల్గా మన కోరిక, మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే దుఃఖం పోవాలని ఉండద్దు. దుఃఖం ఎట్లాగూ పోద్ది. ఎప్పుడు పోద్ది? మనం లోపల పునీతం అవుతుంటే దుఃఖం ఆటోమేటిక్ గా పోద్ది. సూర్యుడిని ఏమని ప్రార్థించాలి? ఈ చీకటి తొలగించు, చీకటి తొలగించు, చీకటి పోగొట్టవా అని ప్రార్థించాల్సిన లేదు. నువ్వు దర్శనం ఇయ్యవా సూర్య భగవానుడా అని అడగాలంతే. ఆ దర్శనం దొరికితే చీకటి పోద్ది ఎట్లాగూ. అట్లాగే స్వామి నా అంతరంగంలో వచ్చి కూర్చోవా అని అడగాలి స్వామిని. ఆ అట్లా మొత్తం మనది అంతరంగంలో కృష్ణ భావన వచ్చి కూర్చుంటే దుఃఖం అనేది దూరం అవుతుంది. భక్తి అంటే అంతరంగంలో కృష్ణ భావన వచ్చి కూర్చోవడము. రాగం, భయం, క్రోధం, దుఃఖం మొత్తం దూరం అవుతాయి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు స్వామి? అందరికీ ఇట్లా అవుతుందా? ఇంత బాగా దూరం అయిపోతాయా ఇవన్నీ, ఈ దుఃఖాలన్నీ? ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామి అహం మమ వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరైతే నన్ను ఎంతెంత మాత్రం ప్రపత్తి తీసుకుంటారో అంతంత మాత్రం నేను వాళ్ళకి అందుతాను. అంతంత మాత్రం వాళ్ళకి దుఃఖం దూరం అవుతుంది. అంటే నేను ఎంత కృష్ణ భావనలో లోపలుంటే నాకు అంత మందం దుఃఖం దూరంలో ఉంటుంది. బయట నుండేమి రావట్లేదు దుఃఖం. బయట ఎవ్వరూ కారకులు కాదు, ఏది కారకులు కాదు. విన్నాం కదా ఇప్పుడే, అదే చెప్పుకుంటూ వస్తున్నాడు కదా స్వామి. నేను ఎంత మందం కృష్ణ భావనలో ఉన్నాను, ఎంతసేపు కృష్ణ భావనలో ఉన్నాను, అంత మందం అంతసేపు దుఃఖం దూరంగా ఉంటుంది. రైట్? మనకు దుఃఖము జస్ట్ కొంచెమే దూరం ఉండాలా? జస్ట్ సంధ్య వేళల్లో కొంచెం దూరం ఉంటే సరిపోతుందా? జపా చేసుకునేటప్పుడు ఆ ఒక్క 2 గంటల దూరం ఉంటే సరిపోతుందా? కాదు కదా. సో అహర్నిశ కృష్ణ భావనలో ఉన్నప్పుడు, దెన్ అహర్నిశ. అహర్ అంటే పగలు, నిశ అంటే రాత్రి, రాత్రి బవళ్ళు అంతరంగంలో కృష్ణ భావనలో ఉన్నప్పుడు ఇక దుఃఖం అనేది అంటుకోదు మనకి. సూర్యుడున్న చోట చీకటి ఉంటుందా? ఉండదు కదా. అది ఇంకేం చెప్తున్నాడు స్వామి? కర్మ కర్మ గురించి చెప్తున్నాడు కదా స్వామి. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్పడము, భగవత్ తత్వ గురించి మాట్లాడాడు. సో స్వామిని ఆశ్రయం తీసుకోవడం అనేది భక్తి తత్వ, రైట్? దెన్ ఇట్లా జీవతత్వం ఇక్కడ తెలియకనే తెలుస్తుంది మనకి. భగవంతుడు నేనిట్లా, నాకు జన్మ లేదు, నాకు నాశనం లేదు అంటే జీవుడికి, బద్ధమైన జీవుడికి దెన్ జన్మ ఉంటుంది. యా అది కూడా విన్నాం, రైట్? సూక్ష్మ శరీరం, భౌతిక శరీరం ఉంటుంది అది. సో ఈ రకంగా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి విన్నాము ఇప్పటి వరకు.
అండ్ ఆధ్యాత్మిక జ్ఞానము మనకి లభ్యమైనప్పుడు ఉపాశ్రితాహ ఆశ్రిత తీసుకున్నప్పుడు స్వామితో ఎంతమందం మనము ఆశ్రయం తీసుకొని కృష్ణ భావంలో ఉంటామో లోపల అంతమందము మనకి దుఃఖం దూరంగా ఉంటుంది అది విన్నాము. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నాడు, కర్మను ఆచరించడం గురించి కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. ఓకే స్వామి, నువ్వు అవతరించావు, జన్మ అనుకోవడానికి లేదు. మరి నువ్వు కర్మను ఆచరిస్తున్నట్టు కనిపిస్తుంది. నువ్వు ఈ దైవ వర్ణాశ్రమ ఆశ్రమాన్ని నువ్వే పెట్టావని చెప్పావు కదా, అది కర్మ ఆచరణ కాదా? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఎస్, ఈ దైవీ వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించింది నేనే. ఒక్కొక్క జీవికి ఆ వాళ్ళ గుణమోతాది ఎట్లా ఉంటుందో వాళ్ళ గుణాలకి సంబంధించి ఈ వర్ణంని ఆశ్రయంలో ఉంటారు. సో దైవీ వర్ణాశ్రమం స్థాపించింది నేనే అన్నాను కాబట్టి నేను కూడా కర్మకు బద్ధుణ్ణి అని అనుకోవడానికి లేదు. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. నేను కర్మను ఆచరించినట్టు కనిపించినా ఆ కర్మ నన్ను అంటుకోదు. అట్లెట్లా స్వామి? నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. స్వామి ఏమంటున్నాడు, నేను ఇట్లా కర్మను ఆచరించినట్టు కనిపించినా నన్ను కర్మ అంటుకోదు. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి యుద్ధంలో పార్థసారథి కృష్ణయ్య ఉన్నాడు కదా. మన ఇండియాలోనే ఒక పర్టికులర్ సెక్ట్ ఉన్నారనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే యాక్చువల్ భగవంతుడు కూడా కర్మబద్ధుడు అనే సిద్ధాంతం ఉంది. హే గోవింద హే గోవింద హే గోవింద. భగవంతుడు కర్మబద్ధుడు కాదు. అది ద హోల్ పాయింట్. మన ఇండియాలో ఏమంటే మొత్తం మిక్సప్ అయిపోయి అన్ని ఫిలాసఫీలు కిచిడి అయి సీరియల్ రూపంలో వస్తాయి అండ్ దెన్ ప్రసంగాల రూపంలో వస్తాయి. చిన్నప్పటి నుండి అది వినుకుంటూ కూర్చుంటాం కాబట్టి భగవంతుడు కూడా కర్మబద్ధుడే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలోని, నేను కర్మబద్ధుడిని కాను. సో అందుకనే శుద్ధ పరంపర నుండి వినాలి అనేది ఇక్కడే. సీరియల్ ద్వారా వింటే అది వింటామన్నమాట. శ్రీకృష్ణుడు కూడా కర్మబద్ధుడు. ఏమొచ్చిందమ్మా ఆధ్యాత్మిక జ్ఞానం అక్కడ నుండంటే అది పరంపర నుండి వచ్చినప్పుడు భగవంతుడు కర్మబద్ధుడు కాదు అని ఉన్నది ఉన్నట్టుగా భగవాన్ వాచ ఏదైతే ఉందో అది వింటాం. సో ఇది వింటాం కదా మనము ఇండియాలో. శ్రీకృష్ణుడు ఆ మొదట్లో అది ధర్మయుద్ధంగా మొదలైనా కూడా కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు కూడా పాండవుల చేత కొంచెం అధర్మానికి పాండవులు కూడా అధర్మానికి కొంచెం పాల్పడ్డాడు. అండ్ శ్రీకృష్ణుడు పాండవులు గెలవాలని వేరే విధంగా పాండవుల పట్ల పక్షపాతం అయి ఉన్నాడు. ఇవన్నీ వింటాం కదా. అందుకనే శ్రీకృష్ణుడు కూడా తన దుష్కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి ఇప్పుడు పాతాళ లోకంలో శిక్షను అనుభవిస్తున్నాడంట శ్రీకృష్ణుడు. అండ్ తన కర్మనంతా కడుక్కున్న తర్వాత అప్పుడు మళ్ళీ కృష్ణుడు పై లోకాలకి వెళ్తాడంట. అట్లా కూడా ఒక వినికిడి ఉంది ఇండియాలో. వాళ్ళు అనేది భగవంతుడు కూడా కర్మబద్ధుడు అని. వాళ్ళకి కర్మే భగవంతుడు అనమాట. అంటే భగవంతుణ్ణి కూడా కర్మబద్ధం చేస్తుందంటే కర్మని మోర్ పవర్ఫుల్ అయితే భగవంతుడి కంటే. అది వాళ్ళ ఫిలాసఫీ, కర్మ ఫిలాసఫీ. ఇది కర్మకాండ కాదు, వేరేది. సో అటువంటిది కూడా ఉంది ఇండియాలో. భగవంతుడు కర్మబద్ధుడు కాదు. అది ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. ఎవరన్నా భగవంతుడు కర్మబద్ధుడు అంటే చెప్పాలన్నమాట ఇది.
శ్రీకృష్ణుడే చెప్తున్నాడు, తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారమవ్యయం నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యో అభిజానాతి కర్మ భీర్న సబధ్యతే. భగవంతుడు ఏమంటున్నాడు, నన్ను కర్మ అంటుకోదు. నేను కురుక్షేత్రంలో వచ్చి అర్జునుడికి ఇట్లా చెయ్యి, యుధిష్ఠుడికి ఇట్లా చెయ్యి అని చెప్పి నేను యుద్ధం చేయించినంత మాత్రాన నా నన్ను ఆ యుద్ధానికి సంబంధించిన కర్మ ఏమాత్రం అంటుకోదు. ఆ విషయం తెలిసిన వాళ్ళకి, నన్నే కాదు కర్మ అంటుకోకుండా ఉండడము, భగవంతుడికి కర్మ అంటుకోదు అనే విషయం తెలిసిన వాళ్ళకు కూడా కర్మ అంటుకోదు. అంటే భక్తులకు కూడా ఇట్లా భగవత్ తత్వ తెలిసిన భక్తులకు కూడా వాళ్ళు ఆచరించే కర్మలు కర్మల్లాగా కనిపించినా కూడా ఆ కర్మ వాళ్ళకి అంటుకోదు. అది చెప్తున్నారు భగవంతుడు. ఆ సో స్వామి ఏం చెప్తున్నాడు, ఈ ఈ విషయం తెలిసిన భక్తులకే కర్మ అంటుకోదు. అంటే ఇప్పుడు మనకి శిల ప్రోపాద ఉన్నారు, ఈ ఆల్ దీస్ డివోటీస్ ఉన్నారు. ఎవరైతే ఆశ్రయం తీసుకున్నారో, స్వామి ఆశ్రయం తీసుకున్నారో, సంపూర్ణ ఆశ్రయం తీసుకున్నారో, వాళ్ళు బయట కర్మలను ఆచరించినట్టు కనిపించినా వాళ్ళు కర్మబద్ధులు కాదు. అట్లా ఒక జీవుడే కర్మబద్ధుడు కాకుండా ఉండగలిగినప్పుడు భగవంతుడు ఎందుకు కర్మబద్ధుడు అవుతాడు? భగవంతుడు చేసేది లీల, కర్మబద్ధమైన ఆచరణ కాదు. శ్రీరాముడు సీతాదేవి కోసం వెతకడం అనేది లీల. అదేదో శ్రీరాముడికి దుఃఖాన్ని అనుభవించాలని కర్మ రాసుంది కాబట్టి వెళ్ళి ఏడ్చుకుంటూ సీతాదేవిని వెతకడం కాదు. ఏ అది అందుకనే మనం భగవత్ సంబంధమైన కథ అనేది ఇక్కడ దొరుకుతుంది కదా, అక్కడ దొరుకుతుంది కదా అని అట్లా వినడం కాదు. మన పరంపర బద్ధంలో ఏమొస్తుందో అది వినాలి, లేకపోతే మొత్తం కచరా కిచిడి అయి కూర్చుంటుంది. ఓకే, సో అది భగవంతుడు చెప్పింది. నేను కర్మబద్ధుణ్ణి కాదు. నా భక్తులు కూడా, నన్ను ఆశ్రయం తీసుకున్న భక్తులు కూడా కర్మబద్ధులు కాదు అని చెప్పిన తర్వాత స్వామి ఇంకిప్పుడు నిష్కామ కర్మ యోగ గురించి, అంటే భక్తి యోగ గురించి స్వామి చెప్తాడనమాట. ఈ భక్తిని చేపట్టినప్పుడు, నిష్కామ కర్మయోగం చేపట్టినప్పుడు మొదట్లో సాధన రూపంలో ఎట్లా ఉంటుంది? త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణి అభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. సో భక్తి చేపట్టినప్పుడు మనం నిత్యతృప్తో నిరాశ్రయ, సాధన భక్తిలో ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం తృప్తితో ఉండాలి, లోపల నిత్యంగా తృప్తితో ఉండాలి. నిరాశ్రయ, నిరాశ్రయ అంటే బయట నుండి ఏమి ఆశ్రయాన్ని ఆశించద్దు, లోపల అంతరంగికంలో తృప్తితో ఉండాలి. ఇనిషియల్ గా మనం ఏం చేస్తామంటే భక్తిని మొదలు పెట్టినప్పుడు, ఓ వాళ్ళకి అది ఉంది కదా, నాకు ఇది లేదు అంటే లోపల తృప్తి లేదు. ఎంతున్నా కూడా తృప్తి లేదు, ఎంత చేసినా కూడా తృప్తి లేదు. అట్లా ఉండకూడదు అనమాట. తృప్తి ఎట్లా అంటే దృష్టి బయటపడ్డప్పుడు తృప్తి ఉండదు. కానీ భక్తి అంటే దృష్టి భగవంతుడి మీద ఉండాలి, బయట కాదు, భగవంతుడి మీద ఉండాలి. భగవంతుడి మీద దృష్టి ఉన్నప్పుడు తృప్తి తప్పకుండా వస్తుంది. హే భగవన్, నేను ఇట్లా దుఃఖ సాగరంలో కొట్టుకొని పోతుంటే నాకు దీక్ష ఇప్పించి నీ పాదాల దగ్గర ఆశ్రయం ఇప్పించావు, ఇంతకు మించి ఏం కావాలి భగవన్ అనే ఆలోచన, అనే భావన ఉంటుందన్నమాట మన దృష్టి భగవంతుడి మీద ఉన్నప్పుడు. అట్లా కాకుండా దీక్ష తీసుకోవడం ఉంటుంది భక్తి పేరుతోనే, దృష్టి భగవంతుడి మీద కాకుండా మిగతా బయట ఉందనుకోండి, అబ్బా వాళ్ళకంతుంది, వాళ్ళకంత వచ్చేస్తుంది, నాకు ఇంకా రాలేదు. అది ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళు అంతంత చేసేస్తున్నారు, నేను అంతంత చేయలేకపోతున్నారు. వాళ్ళని అంతంత పొగడేస్తున్నారు అందరూ, నన్నెవరు గుర్తుపట్టట్లేదు. వాళ్ళకి అన్నన్నీ ఉన్నాయి, నాకేమీ లేవు. ఏం భక్తి ఇది? భక్తి అనేది భగవంతుడి మీద దృష్టి ఉన్నప్పుడు. బయట కంపారిజన్ ఉన్నప్పుడు తృప్తి ఉండదు.
బయట నుండి ఏమన్నా చూస్తే ఇన్స్పిరేషన్ ఉండాలి, కంపారిజన్ కాదు. అబ్బా, వాళ్ళ భక్తి ఎంత బాగుంది, వాళ్ళ లోపల ఎంతటి మంచి గుణాలున్నాయి అని అలా చూసినప్పుడు మన లోపల నుండి అబ్బా అని హాయిగా అనిపించి, అది మనల్ని భగవంతుడికి దగ్గరగా చేర్చగలిగేది ఉండాలి. అది ఇన్స్పిరేషన్ అంటే. అంతేగాని బయట చూసినప్పుడు మనకి చివుక్కుమనిపిచ్చి మనల్ని దుఃఖంలో పడేస్తుందనుకోండి, అది కంపారిజన్. కంపారిజన్. ఇన్స్పిరేషన్ ఈజ్ ఓకే, బట్ కంపారిజన్ వద్దు బయట. హ్మ్. అంతటికంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్, కంపారిజన్ పక్కకు పెట్టి భగవంతుడు, భగవంతుడి మీద దృష్టి పెడితే తృప్తి తప్పకుండా వస్తుంది. ఏమన్నా మనము ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే, ద డివోటీ ఈజ్ సో షెల్టర్డ్, డిపెండెంట్ ఆన్ గురు అండ్ కృష్ణ, కంప్లీట్లీ కృష్ణ భావంలో. అటువంటివి చూడొచ్చనమాట. ఎంత మెండుగా ఒక డివోటీ కృష్ణ భావంలో ఉన్నారు. ఆ! అంత మెండుగా నేను కూడా కృష్ణ భావంలో ఉంటే ఎంత బాగుంటుంది. అయితే ఉండు మరైతే కృష్ణ భావంలో. కృష్ణ భావంలో ఉన్నప్పుడు తృప్తొస్తుంది ఎట్లాగో. అది చూసుకుంటే బెటర్. బాహ్యమైనయి చూసే కంటే కూడా. సో, ద పాయింట్ ఈస్, భగవంతుడి మీద మన దృష్టి ఉన్నప్పుడు నిత్య తృప్తి తప్పకుండా ఉంటుంది. బహిరంగంగా ఉన్నప్పుడు దృష్టి, దెన్ సంతృప్తి అనేది ఉండదు. ఓకే. అది సాధనా భక్తిలో. సో, అదే సాధనా భక్తి కంటిన్యూ అవుతూ ఉంటే మనకి సిద్ధ, పర్ఫెక్టెడ్ స్టేజ్, నిష్ఠ రుచికొస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? స్వామి చాలా బాగా చెప్పారు ఈ 3 శ్లోకాస్. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వా పరిగ్రహం శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం యాదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞయాచత యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. సో, మనం అట్లా భగవంతుడి పట్ల, భగవంతుడి మీద దృష్టి పెట్టి, భగవంతుడి భగవంతుడు, గురు కృష్ణ ఈ ప్రసాదాన్ని, భక్తి అనే ప్రసాదాన్ని నాకు ఇచ్చారు అనే భావంతో భగవంతుడి మీద దృష్టి పెట్టి మనము భక్తి చేసుకుంటూ వెళ్తుంటే ఏమవుతుంది? హ్మ్. ఇందాకే విన్నాం కదా! ఈ భక్తి అనేది, భక్తి ఆచరణ, తత్వజ్ఞానం మనం ఏదైతే వింటున్నామో, ఆ తత్వజ్ఞానం ఆధారితంగా భక్తి జరుగుతుంటే, అది జ్ఞాన అవస్థిత చేతస ఇదన్నమాట. మన చిత్తము ఆ తత్వజ్ఞానంతో నిండి ఉండడం. అట్లా చిత్తం తత్వజ్ఞానంతో నిండి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఏంటి? నిరాశయత చిత్తాత్మ త్యక్త్వా సర్వ పరిగ్రహ. ఈ భౌతిక విషయాల పట్ల పెద్ద ఆసక్తి ఏమీ ఉండదు. ఈ శరీరం అనేది ఉట్టి సేవ సేవ వరకు, దీన్ని శుభ్రపరిచేసేసి సేవ వరకు ఉపయోగించడం అనేది. దెన్ యాదృచ్ఛ లాభ సంతుష్టో. యాదృచ్ఛికంగా ఏదైతే లభిస్తుందో ఈ శరీర పోషణకైనా, ఈ జీవితంలో అయినా ప్రయాసేమి పెట్టకుండా యాదృచ్ఛికంగా ఏదైతే లభిస్తుందో వాటితో సంతుష్టంగా ఉండడము. అంతేగాని ఇదేదో పెట్టేసుకొని నాకిది కావాలని దాని వెనకాల పడి అది లభ్యమయ్యేలాగా అనే దృష్టి కాకుండా, నేను భక్తి చేసుకుంటూ పోతుంటే నా జీవితంలో ఏది యాదృచ్ఛికంగా లభిస్తుందో దాంతో నేను తృప్తిగా ఉంటాను అని. అండ్ ద్వంద్వాతీతో విమత్సరః. హ్మ్. సుఖమొచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖమొచ్చినప్పుడు కుంగిపోవడం అనేది, రాగం అనేది, ద్వేష అనేది, ఇవన్నీ ద్వంద్వాలన్నమాట. విమత్సరః, మత్సరం ఉండడం, ఒకళ్ళ పట్ల మత్సర భావం అంటే ఈర్ష్యా భావము. హ్మ్. ఇవేవి లేకుండా సమసిద్ధౌ చ అసిద్ధౌ చ. హ్మ్. మనకు కావాల్సింది దొరికినా ఆర్ మనం చేసేది సమసిద్ధౌ చ అసిద్ధౌ చ. యాహ్! మనకు కావాల్సింది సిద్ధించినా
ఆర్ దొరకకపోయినా, లభ్యమైనా దొరకకపోయినా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా సమ ఆ, సమత్వంతో ఉండడం అన్నమాట. సో ద్వంద్వాతీతమై లోపల సమత్వంతో ఉండడం. బయట ఇది కావాలి అది కావాలని ఏమి ఉరుకులు పరుగులు పెట్టకుండా ఏదైతే జీవితంలో దానంతట అది వస్తుందో అదే అదే దాంతో తృప్తి పడ్డం. ఎందుకంటే మన జీవితం అనేది ఆధ్యాత్మిక పురోగతి మీద ఉండాలి దృష్టి. అంతరంగికమైన ఆధ్యాత్మిక పురోగతిలో దృష్టి ఉంటున్నప్పుడు బహిరంగంగా ఈ శరీరానికి ఈ జీవితానికి ఏమేమైతే అవసరమో అయ్యాయి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు వస్తే చాలు. దాని గురించి స్పెషల్గా ఎఫర్ట్ పట్టి మళ్ళీ మనము దారి మళ్ళద్దు. అది యాదృచ్ఛ లాప్త సంతుష్టం. యా గత సంగస్య ముక్తస్య ముక్తస్య ముక్తి దేని నుండి? సంగ గుణాల నుండి ముక్తి. అప్పో తమో గుణం నుండి, రజోగుణం నుండి, సత్వగుణం నుండి, అన్నిటి నుండి ముక్తి ఎట్లా వస్తుంది ఇది? జ్ఞానావస్థిత చేతసహ, చిత్తంలో తత్వజ్ఞానం కూర్చొనున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. యజ్ఞయాచరత కర్మ, మనం చేసే కర్మ అంతా కూడా యజ్ఞం అయిపోతుంది. సమగ్రం ప్రవిలీయతే, అంత ఆధ్యాత్మికమయమైపోతుంది. ఎంత బాగుంది కదా వింటుంటే. దిస్ ఇస్ సో గుడ్. అదొకటి అనిపిస్తుంది. మనం ఇప్పుడిప్పుడే భక్తి మొదలు పెడుతున్నాం అనుకో, అమ్మో ఇదంతా ఉందా భక్తి అంటే, నాకు ఇదంతా అర్థం అవుద్దా, నేను ఇదంతా చేయగలనా అని కూడా అనిపించవచ్చు. అట్లా అట్లా అనుకోవాల్సిందేం లేదు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు, నుంచోడం మొదలు పెడతాడు అనుకోండి. మొదట్లో నుంచోడమే ఎక్కువ. అప్పుడు వరకు పాకి కూర్చున్న పిల్లాడికి నుంచోడమే ఎక్కువ. నుంచుంటుంటే పడిపోతాడు. ఆగుతాడా? ఎట్లాగైతే నుంచుంటాడు. అరే నేను పడిపోతున్నాను నేర్చుకుంటూ అట్లే కూర్చోడు. అట్లే పెద్దోళ్ళు అవ్వరు కదా. లేదు లేదు నువ్వు నుంచోవాలి అని నుంచుంటాడు. సో అట్లా కింద పడుతుంటే ఆఖరికి ఎట్లా నుంచుంటాడో పిల్లాడు. దెన్ నుంచున్న తర్వాత ఆగడు కదా, అడుగులు పడుతుంటాయి, తప్పటడుగులు పడుతుంటాయి. తర్వాత అన్ని అడుగులు బాగా పడతాయి. అట్లాగే భక్తిలో కూడా మనం భక్తి మొదలు పెట్టేటప్పుడు ఏమంటే నుంచోడానికి ట్రై చేస్తున్నా. ఇట్స్ ఓకే, మొదట్లో అట్లాగే ఉంటుంది. కానీ నడిచేటప్పుడు ఇట్లా ఉంటుందని వింటున్నామన్నమాట. అప్పుడు ఇట్లాంటి విన్నప్పుడు ఏమనుకోవాలి, అబ్బా ఇది ఎంత బాగుందే. అయితే నేను భక్తిని ఇట్లా కృష్ణ కథ వినుకుంటూ చేసుకుంటూ పోతుంటే నాకు కూడా ముందు ముందు అవన్నీ లభ్యమవుతాయి అనమాట. నేను కూడా అట్లా అడుగులు బాగా వేస్తానన్నమాట అని అనిపించాలి మనకి. అంతేగాని ఇది నాకు ఇప్పుడు ఇంకా రాలేదే అని కుంగిపోవడము, ఇదంతా నాతో ఎందుకు అవుతుందిలే అని అనుకోవడం కాదు. అది తమో గుణంలో ఆలోచన అనమాట. అది. సో అందరూ ఇట్లా అందరూ నుంచోడానికి ప్రయత్నించి తప్పటి అడుగులు వేసి అందరూ ఆ అడుగులు సరిగ్గా పడ్డవాళ్లే అనమాట. అందరూ ఆ బాటలో వచ్చినోళ్ళే. సో మనమైన భక్తి మొదలు పెట్టేటప్పుడు ఇది బాట. మొదలుపెట్టినప్పుడు ఇట్లా మొదలుపెట్టి, కానీ ఈ ఒకటే గుర్తుంచుకోవాలి, నేను చేసే భక్తి అనేది ఎట్లాగూ జరగాలి. నాకెంత అర్థమవుతుందో అంతమందం భక్తి సేవ అనేది బయట జరగాలి. నేను నామం అనేది లోపల తీసుకోవాలి. భక్తుల సంఘాలతో అయితే ఉండాలి పక్కా, అందులో మార్పేం లేదు. అవన్నీ బాగా రుచిగా జరగాలి. ఆధ్యాత్మికంగా పురోగతి ఇంకా బాగా రావాలి అంటే ఇది ఇట్లా కృష్ణ కథ ఇట్లా వినడం, భక్తిని ఇట్లా చేయాలా అని తెలుసుకొని తదనుగుణంగా చేస్తుంటే అవే పనులు భజన క్రియ, బయట సేవ, లోపల నామము, డివోటీస్ అసోసియేషన్, ఇవన్నీ కూడా ఇంకా రుచికరంగా మారుతాయి అన్నమాట. అది ఇప్పుడు మనం వినేది. అట్లా జరుగుతున్నప్పుడు, అట్లా ఆధ్యాత్మిక పురోగతి జరుగుతున్నప్పుడు మన లోపల చిత్తము ఇట్లా జ్ఞానంతో నిండి ఉన్నప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి వాతంటది అవే జరుగుతాయి. అది సంగతి. అది నిష్కామ కర్మయోగ గురించి భగవంతుడు చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్తాడంటే 23 నుండి 33 వరకు
స్వామి ఏం చెప్తాడంటే సాక్రిఫైస్ తపస్సు గురించి చెప్తాడనమాట. ఎన్ని రకాల సాక్రిఫైసెస్ ఉంటాయి, ఎన్ని రకాల తపస్సులు ఉంటాయి. ద్రవ్యాన్ని తపస్సు ఆర్ త్యాగము, సాక్రిఫైస్ అంటే మోర్ లైక్ త్యాగం చేయడం, అంటే దానం చేయడం లాగా కదా. సాక్రిఫైస్ అంటే మనకున్నది వేరే వాళ్ళకి ఇవ్వడము, కావాలని ఇవ్వడం, దానం చేయడం, అది సాక్రిఫైస్ అన్నమాట. ఎన్ని రకాలు ఉన్నాయి. ద్రవ్యాన్ని దానం చేయడం అనేది ఉంటుంది, రైట్. మనకి ధనం ఉందనుకోండి, ఈ సంపత్తు ఉందనుకోండి, ఓకే నేను దానం చేస్తున్నాను, అది ఫస్ట్ థింగ్. ఓకే, అది ఫస్ట్ సాక్రిఫైస్, ఫస్ట్ దానం. అది ద్రవ్యమే కాదు దానము. నీ ఇంద్రియాలున్నాయి, ఇంద్రియ భోగాల్ని కూడా దానం చేయి. ఇంద్రియ భోగమే కాదు అంటే ఇంద్రియ భోగాల్ని సాక్రిఫైస్ చేయి. ఓకే, ఇంద్రియ భోగాలే కాదు. ఇప్పుడు అష్టాంగ యోగాలో ఉంటారు కదా, వాళ్ళు ప్రాణవాయు ఉంటుంది కదా, ప్రాణవాయుని సాక్రిఫైస్ చేస్తారు. సాక్రిఫైస్ చేయడం అంటే మనం నిమిషానికి 16 సార్లు పిలుస్తాం అనుకోండి. ధ్రువుడు అష్టాంగ యోగ చేసినప్పుడు 6 నెలలకు ఒకసారి గాలి పీల్చుకునేవాడు. 6 నెలలు కాదు, 6 వీక్స్కి ఒకసారి, ఎందుకంటే 6 నెలల్లోనే స్వామి ప్రత్యక్షమయ్యాడు కదా. సో అట్లా నీ దగ్గరున్న ద్రవ్యంని దూరం చేసుకో, ద్రవ్యంని దానం చెయ్యి, ఇంద్రియ భోగాల్ని, ఆ భోగవాసన్ని దానం చెయ్యి, దెన్ ప్రాణవాయువుని దానం చెయ్యి, దెన్ నీ మనస్సులో వచ్చే కోరికలు ఉన్నాయి కదా, సో మనస్సుని నియంత్రిస్తూ నీ కోరికల్ని దానం చెయ్యి. అట్లా డిఫరెంట్ సాక్రిఫైసెస్ గురించి చెప్తాడనమాట స్వామి. ఎందుకు చెప్తున్నాడు స్వామి సాక్రిఫైసెస్ గురించి? ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కదా తెలుసుకునేది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంతో కొంచెం భక్తి వాసన ఉంది, రైట్. కృష్ణ సేవా వాసన. ఇప్పుడు బయట అందరు చుట్టూ ఉన్నారు జనాలు, వాళ్ళందరికీ మీరు కృష్ణ భక్తి చాలా బాగుంటుందండి, వచ్చేయండి మీరు దీక్ష తీసేసుకోండి, మీ దుఃఖం అంతా దూరం అవుతుందంటే వాళ్ళు మనల్ని ఇట్లా చూస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా సుకృతే లేదు, భక్తి ఏం వస్తుంది. సో జీవుడికి ముందు సుకృతి రావాలి. సుకృతి బ్యాంక్ అకౌంట్ ఫిల్ అవుతున్నప్పుడు అప్పుడు భక్తి వాసన మొదలవుతుంది, అబ్బా నాకు భక్తి కావాలి అని. సో జనాలతో సుకృతి చేయించడం అన్నమాట. ఆ సుకృతి మొత్తం బ్యాంక్ అకౌంట్ ఫిల్ అయితే అప్పుడు మనం చెప్పేది ఏమన్నా, భక్తులు ఏమన్నా మాట్లాడుతుంటే, భగవద్గీత ఏమన్నా మాట్లాడుతుంటే వాళ్ళకి కొంచెం దృష్టి పెట్టడము, వినాలనే ఉత్సాహం కలగడం మొదలు పెడతాయి. ఆ సుకృతి అనేది ఉందే, దాని గురించి ఇప్పుడు భగవంతుడు చెప్పింది. దానం చేయడం అనేది ఒక సుకృతి, పుణ్యం, రైట్. ఇప్పుడు ధార్మికులు ఉంటారు, రైట్, వాళ్ళు ఇట్లా పుణ్యాలు చేసుకుంటూ వస్తారు. ఎవరైతే పుణ్యవంతులు ఉంటారో వాళ్ళు భక్తుల సాంగత్యానికి రావడానికి మొగ్గు చూపిస్తారు, అంతే కదా. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎక్కడ లభ్యం అవుతుంది? భక్తుల దగ్గర లభ్యం అవుతుంది. పుణ్యవంతులు వస్తారా భక్తుల దగ్గరికి? పాపం చేసే వాళ్ళు వస్తారా? పాపం చేసే వాళ్ళు రారు కదా భక్తుల సాంగత్యంలోకి. పుణ్యం చేసిన వాళ్ళు, ధార్మికులు, వాళ్ళే ఇన్వైట్ చేస్తారు. రండి రండి ప్రభుజీ, రండి రండి మాతాజీ, మా ఇంట్లో హోమ్ ప్రోగ్రామ్ చెప్పండి మాతాజీ అని. ఎందుకంటే వాళ్ళు ధార్మికులు, పుణ్యం చేస్తున్నారు. అట్లా భక్తి వాసన తగలాలి అంటే ఒక జీవుడికి అట్లీస్ట్ పుణ్యం అనేది కూడగట్టుకుంటే కొంచెం భక్తి వాసన తగులుతుంది. దానికోసం చెప్పింది స్వామి. అంటే పుణ్యం చేసినంత మాత్రాన భక్తి వాసన లభించదు. పుణ్యం చేసినప్పుడు, అట్లా ధార్మికులైనప్పుడు వాళ్ళు భగవత్ భక్తుల సంఘంలో ఉండడానికి ఉత్సుకత చూపిస్తారు. తద్వారా వాళ్ళ చెవిలో ఆధ్యాత్మిక జ్ఞానం పడుతుంది. ఆ భక్తుల ద్వారా వీళ్ళ వీళ్ళకి భక్తి లభిస్తుంది. వీళ్ళ పుణ్యం ద్వారా వాళ్ళకి భక్తి లభించట్లేదు. పుణ్యం ద్వారా భక్తుల
సంఘం లభిస్తుంది కాబట్టి ఇక భక్తుల ద్వారా నుండి ఏమేమి వస్తుందో ఇది వీళ్ళలో వచ్చి కూర్చుంటుంది. అట్లా. సో పుణ్యం అనేది భక్తులకి దగ్గర చేస్తుంది అనమాట. భక్తి అనేది మాత్రం భక్తుల దగ్గర నుండే రావాలి. అది పాయింట్. ఓకే. ఇప్పుడు శిల ప్రోపాద ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ శిల ప్రోపాద ఉన్నప్పుడు అంతెందుకు మనకి హోమ్ ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్, వెరీ టిపికల్ ఎగ్జాంపుల్. అట్లా డివోటీస్ పిలుస్తారు హోమ్ ప్రోగ్రామ్ లో. ఏదో పుణ్యం కట్టుకుందామని పిలుస్తారు. మా ఇంట్లో హోమ్ ప్రోగ్రామ్ జరిగితే మనకి మంచి జరుగుతుంది కదా, పుణ్యం లభిస్తుంది కదా అని మోస్ట్ ఆఫ్ ద జనాలు అదే ఆలోచన వాళ్ళకి. నో ప్రాబ్లం. ఓకే, మీకు పుణ్యం లభిస్తుంది పిలవండి, మీకు మంచి జరుగుతుంది పిలవండి, నో ప్రాబ్లం. అప్పుడు డివోటీస్ వెళ్తారు. డివోటీస్ ఏం చెప్తారు? భగవద్గీత. భగవద్గీత చెప్తారు. శ్రీ భగవాను వాచ. అంతే. వాళ్ళ ఇల్లంతా భగవాను వాచతో నిండిపోద్ది, వాళ్ళ చెవులు నిండిపోతాయి. ఇక నెమ్మది నెమ్మదిగా భక్తుల పుణ్యమాని వాళ్ళ హృదయాలు కూడా శ్రీ భగవాను వాచ. అదనమాట ఆధ్యాత్మిక జ్ఞానము. ఒకళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానము వాళ్ళలో చేరుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. భక్తుల సాంగత్యంలో ఉంటారు కాబట్టి. అది చెప్పాడు స్వామి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే ఇట్లా పుణ్యం కట్టుకో, సుకృతి చెయ్యి అని చెప్తున్నావు కదా స్వామి. శిల ప్రోపాద పొరపాట్లు బాగా చెప్తారు. సుకృతి అనేది ఎప్పుడు ఆ పక్వానికి వచ్చినట్టు అంటే, నాకు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలనుంది అనే పాయింట్కి ఒక సుకృతి తీసుకొని వస్తే మనల్ని, అది సుకృతికి పక్వానికి వచ్చినట్టు. సుకృతి బ్యాంక్ అకౌంట్ ఫిల్ అయిపోయి భక్తి మీద ఇంట్రెస్ట్ మొదలైనట్టు. అప్పుడేం చెయ్యాలి? హోమ్ ప్రోగ్రామ్ కి పిలిచారంటే ఎవరన్నా మనల్ని, వాళ్ళ సుకృతి అకౌంట్ ఫుల్ అవుతుంది అని. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ శ్రీ భగవాను వాచలో వాళ్ళేం వినాలి? భగవంతుడు వాళ్ళకేం చెప్తున్నాడు? తత్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్విధి, నీ విధి ఏంటంటే, నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటంటే, నీ సుకృతంతా ఫిల్ అయిందా? ఇప్పుడు నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకుంటున్నావా? ఇప్పుడు తత్వదర్శి అయిన గురువు ఎవరైతే ఉన్నారో ప్రణిపత్తి తీసుకో అని భగవంతుడే చెబుతున్నాడు. తత్విధి. నువ్వు ఇప్పుడు చేయాల్సిన డ్యూటీ. ప్రణిపాతేన, ప్రణిపత్తి తీసుకో. తత్వవిత్ జ్ఞానినస్తత్వదర్శినః. ఎవరైతే తత్వదర్శి అయిన గురువు ఉన్నారో వాళ్ళ దగ్గర నువ్వు ప్రణిపత్తి తీసుకో. ప్రణిపత్తి చెయ్యి. అది అంటే దీక్ష అంట అనమాట. దీన్ని దీక్ష అంట, ప్రణిపత్తి. అట్లా దీక్ష తీసుకొని పరిప్రశ్నేన సేవయా, ఆ తత్వవిత్ గురువుకి సేవ చేసుకుంటూ, అప్పుడు నీకేమేమి క్వశ్చన్స్ ఉన్నాయో అవి అడుగుతూ ఉండు. ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. అది జ్ఞానమే కాకుండా విజ్ఞానమై నీ హృదయంలో కూర్చుంటుంది. ఇది భగవంతుడు చెప్పేది. డియర్ డివోటీస్. యా. ఇప్పుడు చాలా మంది చాలా కాలం నుండి జప కృష్ణ నామం చేస్తుంటారు, 16 మాలలు చేస్తున్నారు, కృష్ణ సేవలో ఉన్నారు, భక్తుల సాంగత్యంలో ఉన్నారు. రైట్? అదంతా ఏంటి? భక్తి కింద లెక్క. అది సుకృతి కింద లెక్క. ఇదే కదా భగవంతుడు చెప్పేది. సుకృతి కింద లెక్క. భక్తి ఎప్పుడు మొదలవుతుంది? తత్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే భక్తి బయట దీక్ష తీసుకుంటాము. ఇది మనం జనరల్ గా దీక్ష అంటే బయట వరకే అనుకుంటున్నాము. కానీ ప్రణిపాతి అంటే ఆత్మ మన అంతరంగంలో గురువు భగవంతుడి ఆశ్రయం తీసుకోవడం అన్నమాట. అది ప్రణిపాతి.
అట్లా అంతరంగికంగా ప్రణిపతి చేసినప్పుడు దుఃఖం అనేదే ఉండదు. యాహ్! అందుకని భక్తిలో దుఃఖం ఉండదు. ఎందుకంటే ఇది ప్రణిపాతి జరుగుతుంది కాబట్టి. అంతరంగికంలో ప్రణిపాతి జరిగినప్పుడు దుఃఖం ఉండదు. ఈ భౌతిక దేహంకి కష్టాలు రావచ్చు. ఈ భౌతిక జగత్తులో ఉన్న కష్టాలు తగలొచ్చు. కానీ లోపల దుఃఖం ఉండదు. ప్రణిపాతి ఉన్నప్పుడు. మనం బయట దీక్ష తీసుకున్నాము. అయినా కూడా మనకెందుకు దుఃఖం ఉంది అంటే, లోపల ఇంకా ప్రణిపతి జరగలేదు. అందుకని. అదనమాట. సో, బయటైతే దీక్ష తీసుకున్నాను. ప్రణిపత్తి తీసుకున్నాను. ఇంకా లోపల అంతరంగికంగా ప్రణిపతి జరగలేదు. మరి దాన్నేమంటారు? భక్తి అభాస అంటారు. భక్తి అభాస అంటే భక్తిలాగా కనిపిస్తుంది. నేను దీక్ష తీసుకున్నాను. నేను భక్తి సాంగత్యంలో ఉన్నాను. నేను కృష్ణ కథ వింటున్నాను, సేవ చేస్తున్నాను. అంటే భక్తిలాగే కనిపిస్తుంది. అందుకనే భక్తి అభాస అంటారు. విచ్ ఈస్ గుడ్. అంటే ఇనీషియల్‌గా అట్లాగే ఉంటుంది. కానీ తెలియాలి మనకి. ఓహ్! ఇది ఇనీషియల్‌గా ప్రాసెస్సే అన్నమాట. భక్తి అభాసే అన్నమాట ఇది. కానీ నేను అంతరంగిక ప్రణిపత్తికి దిశలో వెళ్ళాలన్నమాట అని తెలియాలి. లేపోతే ఏమవుతుంది తెలుసా? నేను భక్తి చేస్తున్నా గూడా నాకెందుకు దుఃఖముంది అని మనకి ఆహ్, శ్రద్ధ తగ్గిపోతుంది భక్తి మీద. నమ్మకం తగ్గిపోతుంది. శాస్త్రం మీద నమ్మకం తగ్గిపోతుంది. వింటాం కానీ పెడిచెవిన పెడతాము. నేను భక్తి చేస్తున్నా గూడా నాకెందుకు దుఃఖముంది మరి? శాస్త్రాలు ఎందుకిట్లా చెప్పారు సుసుఖం కర్తుమవ్యయమని అని అనిపిస్తది మనకి. సో, భక్తి అంటే అంతరంగికమైన ప్రణిపత్తి భక్తి. యాహ్! దానికి ముందు జరిగేది భక్తి అభాస. అంటే కొంచెం, కొంచెం, కొంచెం దుఃఖం దూరమవుతూ ఉంటుంది. దూరమవుతూ ఉంటుంది భక్తి అభాసలో కూడా. ఇదివరకున్నంత దుఃఖం ఉండదు. దూరమవుతూ ఉంటుంది. కానీ అంతరంగిక ప్రణిపత్తి ఎంత తీసుకుంటే అంత మందం అసలు దుఃఖం ఉండదనమాట. అది. ఇవి డిఫరెంట్ స్టేజెస్. యాహ్! ఫస్ట్ సుకృతి స్టేజ్. దీక్ష తీసుకెనకన్నా ముందు గూడా అదంతా సుకృతి స్టేజ్. అట్లా సేవ అనే అంటాము. యాహ్! ఆ! అట్లా సుకృతి అంతా నింపుకొని సేవ ద్వారా, నామం ద్వారా అంతా నింపుకుంటున్నప్పుడు ఇంక నేను ఆగలేను. ఎంతకాలం ఇట్లా ఉంటాను? భగవంతుడా! నాకు ఆశ్రయం కావాలి అని ఆటోమేటిక్‌గా అనిపిస్తది జీవికి. ఎందుకంటే సుకృతి అకౌంట్ ఫిల్ అయిపోయింది కాబట్టి. అప్పుడు అడుగుతారనమాట. ఎప్పుడు నాకు ఆశ్రయం కావాలి ప్లీజ్ అని. అది దీక్ష. బయట దీక్ష తీసుకున్న దగ్గర నుండి భక్తి అభాస ఉంటుంది. ఆ ఆభాస నెమ్మది, 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 నెమ్మది అంతరంగికంగా ఎంతెంత ప్రణిపత్తి తీసుకుంటామో ఆ ఆభాస అంతంత మందం లోపల శుద్ధ భక్తై కూర్చుంటుంది. ప్రణిపతి భక్తై కూర్చుంటుంది. ఇది మన భక్తి జర్నీ డియర్ డివోటీస్. తెలియాలన్నమాట ఇది అని. అప్పుడు మనకి క్లియర్ కట్‌గా ఉంటుంది పాత్. హ్మ్. ఓకే. సో, ఎక్కడ ఉన్నాము? యాహ్! నెక్స్ట్. ఇదే స్వామి చెప్పింది. ఇట్లా ప్రణిపత్తి తీసుకున్న తర్వాత ఏమవుతుంది? యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషాని ద్రక్ష్యసి ఆత్మని అథో మయి. బ్యూటిఫుల్. ఇది ప్రణిపత్తి అంటే. నేను అంతరంగికంగా ప్రణిపత్తి తీసుకున్నానా లేదా నాకెట్లా తెలుస్తుంది? యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. మళ్ళీ మోహంలో చిక్కుకోవద్దు నేను. నన్ను మోహం నుండి దూరం చేసిందేంటి? ఇక్కడ చెప్పాడు కదా స్వామి. జ్ఞానావస్థిత చేతస. నా చిత్తంలో తత్వజ్ఞానం కూర్చొనున్నప్పుడు, సాధువాణి కూర్చొనున్నప్పుడు అది నన్ను మోహం నుండి దూరం చేసేది. మళ్ళీ మోహాన్ని అంటుకోకుండా చేసేది. అదే సాధువాణి, అదే తత్వజ్ఞానం, సాధువాణి నుండి వచ్చిన తత్వజ్ఞానము ఏం చూపిస్తుంది మనకి? ఏన భూతాని అశేషాని ద్రక్ష్యసి ఆత్మని అథో మయి. చుట్టూ ఉన్న ఉన్నదంతా కృష్ణుడిలో ఉన్నట్టు, కృష్ణుడు వాళ్ళలో ఉన్నట్టు దర్శనమిస్తుంది. భగవంతుడు చెప్తున్నాడు. ద్రక్ష్యసి. ద్రక్ష్యసి అంటే కనిపిస్తుంది. ఓహ్! అంతా కృష్ణమయమైతే. అందరూ కృష్ణుడిలో ఉన్నారు. కృష్ణుడే అందరిలోనూ ఉన్నాడు. అన్ని జీవాల్లో ఉన్నాడు అని కనిపిస్తుంది.
ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ. ఇది ఇది జరగట్లేదంటే నేను అంతరంగికంగా ప్రణిపత్తి తీసుకోలేదు. నా చిత్తంలో తత్వజ్ఞానం కూర్చోలేదు. నా చిత్తంలో సాధువాణి స్థాపితం కాలేదు. అయితే నాకిలా కనిపించాలి కదా మరి. రైట్. ఎంత బ్యూటిఫుల్ భక్తి. ఎంత ప్రాక్టికల్. ద్రక్ష్యసి అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకని కృష్ణుని దర్శనమిప్పించేది సాధు గురు, శ్రీ గురు. తత్వవిత్ ప్రణిపతేన. ప్రణిపాతి చేసినప్పుడు ఒక తత్వవిత్ గురువుకి, ఆ తత్వవిత్ గురువు తత్వాన్ని బోధిస్తూ మన జ్ఞానంలో స్థాపించినప్పుడు, మనము తత్వదృష్టి మనకున్నప్పుడు, దెన్ ఏన భూతాని అశేషాని ద్రక్ష్యసి ఆత్మని అథోమ. మనకది జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ కదా. ఇంతకుమించి ఇంకేమన్నా ప్రాక్టికల్ ఉందా లైఫ్లో? భగవంతుడు నీకు కనిపిస్తుంది అట్లా అని చెప్తున్నాడు. ఓహ్! ఇంకేం ప్రాక్టికల్ ఉంది దీనికి మించి? యా. సో లాస్ట్ వన్ ఏమంటే, ఎంత బాగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇదంతా వింటున్నాం కదా. సో విన్న వాళ్ళందరికీ ఇట్లా అనిపించేస్తుందా? ఇట్లా కనిపించేస్తుందా? ఇట్లా జరుగుద్దా? ఇటువంటి అనుభూతి వచ్చేస్తుందా? శ్రద్ధావా లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి అజ్ఞశ్చాశ్రదదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో అస్తి న పరో న సుఖం సంశయాత్మనః. భగవంతుడు ఏమంటున్నాడు? ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో లోపల, కృష్ణ భక్తి పైన శ్రద్ధ, నాకు కృష్ణ భక్తి ఉంటే, నేను అంతరంగికంగా కృష్ణ భావనలో ఉంటే చాలు, నా దుఃఖం దూరం అవుతుంది. ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన దుఃఖం ఏదైతే ఉందో మొత్తం దూరం అవుతుంది అని కృష్ణ భక్తి మీద అటువంటి శ్రద్ధ, విశ్వాసం, నాకు కావాల్సిందల్లా ఇదే అని కృష్ణ భక్తి మీద అటువంటి విశ్వాసము. కృష్ణ భక్తిని మనకి ఎవరైతే అందచేస్తున్నారు, శ్రీ గురువు ఉన్నారు కదా, ప్రణిపత్తి చేసిన గురువు ఉంటారు కదా, అటువంటి తత్వవిత్ గురువు పైన కూడా అంతటి విశ్వాసం అన్నమాట. ఈ తత్వవిత్ గురువు నాకు కృష్ణుని ప్రసాదిస్తారు. ఇట్లా శ్రద్ధ ఉన్నప్పుడు దెన్ తత్పర సంయతేంద్రియ జ్ఞానం లద్వా పరం శాంతిం. యా, సెన్స్ కంట్రోల్ అన్ని ఇంద్రియాలు అన్ని నిగ్రహంలో ఉంటాయి. పరం శాంతిం లభిస్తుంది. పరం శాంతిమే కాదు, ఇప్పుడే భగవంతుడు చెప్పాడు కదా, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి కూడా లభిస్తుంది. ఎంతసేపు పట్టుద్దో అదంతా జరగడానికి? యా, 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఒక జన్మ సరిపోతుందా? ఇంకెన్ని జన్మాలు? అచిరేణ అధిగచ్చతి. భగవంతుడు అంటున్నాడు, అచిరేణ అధిగచ్చతి, ఎంతో కాలం పట్టదు. ఇటువంటి భావన లోపల ఉన్నప్పుడు, అటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు కృష్ణ భక్తి మీద, తత్వవిత్ గురువు మీద ఎంతో కాలం పట్టదు ఇవన్నీ జరగడానికి అని చెప్తున్నాడు భగవంతుడు. అదే సేమ్ పేజ్లో ఏమంటున్నాడంటే, అట్లాంటి శ్రద్ధ లేకపోయినప్పుడు నువ్వు ఇదేది చవి చూడలేవు. సంశయాత్మ వినశ్యతి. ఇదంతా వింటున్నాను, వినడానికి బాగానే ఉంది కానీ అని వస్తుందే, కానీ తర్వాత ఏంటి ఇంకా? ఇది అవుతుందా, అవుతుందో లేదో డౌటే. దాని భగవంతుడు ఏమంటున్నాడు? సంశయాత్మ వినశ్యతి. ఆ దిశలో వెళ్ళాల్సింది లేదు మనము, కానీ అవుతుందా అనే దిశలో వెళ్ళాల్సింది అవసరం లేదు. అది వినశ్యతి దిశ. ఏమన్నా ఉంటే గింటే మనకేమంటే, భక్తినైతే మొదలు పెడుతున్నాము. యా, ఇప్పుడు కానీ ఇప్పుడు విన్నదంతా ఉందా, ఇంత అద్భుతంగా ఉంది, అదంతా నాకిప్పుడు జరగట్లేదు. యా, మరేం చేయాలి? ఇప్పుడే జరగదు, అది తెలిసిందే. ఆ
నిత్యం తృప్తస్య ఉండాలి. బిగినింగ్ లో తప్పటి అడుగులు నుంచోడానికి ట్రై చేస్తున్నాము. మనమేం ఇప్పుడు పరుగు పందాల్లో ఏం పాల్గొనట్లేదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లా ఉంటుంది, కరెక్టే. దానికేం బెంబేలెత్తాల్సింది లేదు. కానీ నెక్స్ట్ ఏం చేయాలనేది కనిపిస్తుంది కదా. ఈ తత్వజ్ఞానాధారితంగా నేను భక్తి చేయాలి అనేది కనిపిస్తుంది కదా. ఆ దిశలో అడుగులేసుకుంటూ వెళ్ళడమే. దానికి బెంబేలెత్తి భయపడి నిస్పృహతో ఏం అవసరం లేదు. అక్కడ డౌట్లు ఏం లేవు కదా. అది ఏమన్నా ఉంటే ఈ దిశలో ఉంటాం మనం. నుంచోడానికో తప్పటడుగులు పడుతూనో అడుగులు ఆ, బాగా పడ్డానికి ఈ దిశలో ఉన్నాం అంతే మనం. కానీ అదర్ దిశలో వెళ్ళొద్దు. ఆ డైరెక్షన్ లో ఇంత వింటున్నాము కానీ ఇది అవుతుందా, అది వినశ్యతి, అది రానియొద్దు మన దగ్గరికి. నాకు ఇప్పుడు ఆ భక్తి అంటే అర్థమైంది ఇంత, నేను చేయగలిగేది ఇంత, నేను ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ప్లీజ్ అని తెలుసుకుంటూ విన్న తగ్గట్టుగా భక్తిని ఆచరించుకుంటూ వెళ్తుంటే ఇవంతా ఆటోమేటిక్ గా జరుగుతాయి. అది దట్స్ ఆల్ డివోటీస్. సో ఏం విన్నామంటే ఇవాళ 4th చాప్టర్లో జ్ఞానం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి విన్నాము. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆ ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే మనల్ని భోగవాసం నుండి దూరం చేస్తుంది, దుఃఖం నుండి దూరం చేస్తుంది. పాయింట్ నెంబర్ 1 ఇంపార్టెంట్. సో ఆధ్యాత్మిక జ్ఞానం పరంపర నుండి రావాలి. దెన్ ఒక శిష్యులుగా మనకు ఉండాల్సింది ఏమంటే గురువు పట్ల, భగవంతుడి పట్ల భక్తి, స్నేహభావం, భక్తి ఉండాలి. అది. దెన్ భగవతత్వ గురించి విన్నాము. భగవంతుడిది అవతరణ, లీల, ఎప్పుడు అవతరిస్తాడు స్వామి, ఎందుకు అవతరిస్తాడు, ఎస్పెషల్లీ ఈ కాలంలో కలియుగంలో అవతరణ ఏ రూపంలో ఉంది. కలికాల నామరూపే కృష్ణ అవతార. ఆ నామాన్ని ఆశ్రయించినప్పుడు మనకెట్లా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం, మనకి లోపల ఎట్లా జరుగుతుంది అది విన్నాము. దెన్ ఆ తర్వాత ఇట్లా భక్తిని మనము తత్వజ్ఞానంతో భక్తి ఆచరణ ఉన్నప్పుడు అప్పుడు త్యక్వా దేహం పునర్జన్మనైతి, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, అప్పుడు వెళ్తాము భగవద్ధామానికి. అప్పుడు వెళ్తాము మన భక్తి తత్వ తత్వ ఆచరణలో ఉన్నప్పుడు, రైట్. అండ్ తర్వాత ఈ భగవత్ సంబంధమైన తత్వ అంతా కూడా వింటున్నప్పుడు జీవికి ఏమనిపిస్తుంది, ఆశ్రయం తీసుకోవాలనిపిస్తుంది. ఆశ్రయం తీసుకున్నప్పుడే వీత రాగ భయ క్రోధ జరుగుతుంది, అప్పుడే అవి దూరం అవుతాయి, రైట్. దెన్ అబ్బా ఇదంతా ఇంత బాగా జరుగుతుంది కదా, అందరికి ఇట్లాగే జరుగుతుందా. దెన్ ఏ యదామాం ప్రపత్యంతే, నువ్వు ఎంత మందము కృష్ణ భావనతో లోపల నిండి ఉంటావో అంత మందము నీకు దుఃఖం దూరం అవుతుంది, రైట్. అదంతా ఆధ్యాత్మిక జ్ఞానము. దెన్ తర్వాత స్వామి ఏం చెప్పాడు, నిష్కామ కర్మయోగ గురించి చెప్పాడు కదా. సాధనలో మొదట్లో ఎట్లా ఉంటుంది, నిత్య తృప్తస్య, భక్తి అంటే భగవద్ దృష్టి, బయట దృష్టి కాదు, భగవద్ దృష్టి, అప్పుడు నిత్య తృప్తి ఉంటుంది. దెన్ ఆ తర్వాత ఈ భక్తిని ఎప్పుడు మన సాధన భక్తి, సాధ్య భక్తి పక్వానికి వస్తుంది, జ్ఞాన అవస్థిత చేతస, మన చిత్తము తత్వ జ్ఞానంతో నిండి ఉన్నప్పుడు, తద్వారా భక్తి జరుగుతున్నప్పుడు అప్పుడు సాధన భక్తి సిద్ధ భక్తిగా పక్వానికి వస్తుంది అనమాట, రాగభక్తి. అది చెప్పిన తర్వాత స్వామి డిఫరెంట్ సాక్రిఫైసెస్ గురించి చెప్తాడు. సుకృతుల గురించి. సుకృతి అక్కడేం విన్నాము, మన సుకృతి అకౌంట్, జీవికి సుకృతి అకౌంట్ ఫిల్ అయినప్పుడు అప్పుడు భక్తి వాసన మీద ఆసక్తి ఏర్పడుతుంది. కానీ భక్తి అనేది భక్తుల ద్వారానే వస్తుంది. సో ఇట్లా సుకృతి అకౌంట్ ఫిల్ అయినప్పుడు నాకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అని అనిపించినప్పుడు ఏం చేయాలి, అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, ఇప్పుడు నీ డ్యూటీ ఏంటంటే ప్రణిపత్తి టు ఏ తత్వవిత్ గురు, అది చెయ్యాలి నువ్వు. ఎందుకట్లా, ఎందుకంటే తత్వవిత్ గురు తత్వ జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి. ఆ జ్ఞానం ఇస్తే ఏమవుతుంది, అప్పుడు సర్వం కృష్ణమయం, ఆ దృష్టి లభిస్తుంది. అందరూ కృష్ణుల్లో ఉన్నారు, కృష్ణుడే అందరిలో ఉన్నారు అనే దృష్టిలో లభిస్తుంది. ఏంటి ఆ దృష్టి, మోహం తొలగిపోయి పరమ సత్యం కనిపిస్తుంది. నేను నా అనే మోహం లోపల నుండి తొలగిపోయి
పరమసత్యం ఏదైతే ఉందో సర్వం కృష్ణ సంబంధంగా కనిపిస్తుంది. అది తత్వజ్ఞానము. తత్వవిత్ గురు ఇచ్చే తత్వజ్ఞానం చేస్తుంది అనమాట. సో ఎంతటి శ్రద్ధ అయితే ఉంటుందో అంతటి అంతటి మందం ఈ తత్వజ్ఞానమైన భగవత్ భక్తైన మన అంతరంగంలో నిలుస్తుంది. ఆ శ్రద్ధ లేనప్పుడు, సంశయాలు ఉన్నప్పుడు దెన్ జీవుడికి వినశ్యతి ఉంటుంది. సో శ్రద్ధ ఉండాలి. అది శ్రద్ధ. తత్వజ్ఞానం వింటున్నప్పుడు తప్పకుండా శ్రద్ధ వస్తుంది. అది బ్యూటీ, తత్వజ్ఞానంలో ఉన్న బ్యూటీ. అంతే డియర్ డివోటీస్, విల్ పాస్ హియర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. కానీ యాక్చువల్గా డియర్ డివోటీస్, ఇవాళ లోకల్గా ఒక ఈవెంట్ ఉంది, వెళ్ళాలన్నమాట. అందుకని మీ అందరి నుండి వినాలనే ఉంది, కానీ వీ హ్యావ్ టు స్టార్ట్. సో విత్ యువర్ పర్మిషన్, మేబీ ఒక 2 నిమిషాలన్నా సంథింగ్ ఫ్రమ్ యూ డియర్ డివోటీస్, దెన్ వీ విల్ పాస్ హియర్. యా, ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ గో హెడ్. ఒక 2 నిమిషాలు. వామన్ హరి ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. సో Vaman Hari Prabhu, yeah, my pranams to you, Prabhu. Class was very good as usual. Bhoga Pravritti at different levels explained clearly. Yeah, Janma and appearance are clearly explained. Yeah, thank you, Prabhu. If you feel appropriate, a small hypothetical question. If someone says, I will take instruction from Parampara, from higher level, like Rupa Goswami or Vishwanath Chakravarti Thakura, but not from the last current Guru in the line of Parampara, అది జరిగేదే కాదు. మనం ఏమన్నా ప్యూరెస్ట్ డివోటీసా? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరా అండ్ మన ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం అంటే ఒక సాధుగురు మన కళ్ళ ముందు ఉండి మనకి చెప్పడం, మనమంటే ఏంటో తెలిసి, మన పరిస్థితి ఎక్కడుందో తెలిసి మనకి తగ్గట్టు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. అంటే మనకి వినిపించాలి, మనకి తను కనిపించాలి, అంటే లివింగ్ గురు అయి ఉండాలి. నేను ఎంత మహద్భక్తురాలనంటే నాకు అక్కడి నుండి కూడా వచ్చేస్తుంది సందేశం, నేను చేసుకుంటున్నా అని కాదు. సో తత్విధి ప్రణిపాతేన ప్రణిపతి టు ఎ లివింగ్ గురు. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఎస్, కేశవ కనకాంగి మాతాజీ, యా మీరు ఒక్కరు చెప్పండి అమ్మా, దెన్ వి విల్ పాస్ హియర్. ప్లీజ్ గో హెడ్. అన్మ్యూట్ చేసి చెప్పండి మాతాజీ. మాతాజీ మీరు అన్మ్యూట్ చేయాలి మాతాజీ. ఆస్క్ టు అన్మ్యూట్ అదొకటి ఉంది అంతే మాతాజీ, మీరు అది క్లిక్ చేస్తే అంతే. నేను చేశాను. మీరు కేశవ కనకాంగి మాతాజీ, ప్లీజ్ గో హెడ్, చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు మాతాజీ. మాతాజీ ఒక చిన్న మాట, ఇప్పుడు దాకా ప్రశ్న జవాబు మీలోంచే వచ్చినాయి మాతాజీ. నాకు చాలా దీక్ష తీసుకున్నానన్న మాట ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తీసుకున్న దానికి పరిపూర్ణత చేయలేకపోతున్నానన్న దానికి మీ ద్వారా తెలుస్తుంది మాతాజీ. నన్ను మీ గ్రూప్లోకి జాయిన్ చేయాలనేసి కోరుకుంటున్నాను మాతాజీ. ఇంకా 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 ఎన్నో ప్రశ్నలు చెప్పాలని ఉన్నది మాతాజీ. అసలు మనం మాటలు రావట్లేదు మాతాజీ. అసలు ఎంత బాగుందంటే మాతాజీ క్లాసు 2 మీరే చెప్తున్నారు. ప్రశ్న మాలో ఉన్న జవాబు అది నా కోసమే చెప్తున్నారు అన్నదే అన్నట్టుగానే ఉన్నది మాతాజీ. సేమ్ హరే కృష్ణ, చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మీకు నన్ను మీ దాంట్లోనూ జాయిన్ చేసి పెడతారనేసి అడుగుతున్నాను మాతాజీ. మీరు ఎక్కడ ఉంటారమ్మా? రాజమండ్రి మాతాజీ. అక్కడ లోకల్ గా ఎవరో డివోటీస్ ఉంటారు కదా, ఇది ఎట్లా తెలిసింది మీకు? నాకు శివ కళ్యాణి మాతాజీ. ఓకే ఓకే, దెన్ మీరు శివ కళ్యాణి మాతాజీతో టచ్ లో ఉండండి అమ్మా. అలాగే, ఓకే మాతాజీ. మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే యామిని మాతాజీ. మాతాజీ unmute. Yes, sorry. Sorry మాతాజీ. Yeah, that's okay. Thank you. Yeah. Hare Krishna Mataji. Hare Krishna. Humble pranams to you Mataji.
యా యాజ్ ఆల్వేస్ యువర్ క్లాస్ ఇస్ టోటల్ అమృతం అంతే. ఈ రోజు ఎస్పెషలీ నాకు బాగా అర్థమైన పాయింట్ ఏంటంటే మనం ఏదో 16 రౌండ్స్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడో సర్వీస్ చేస్తున్నాం, అప్పుడు డివోటీస్ అసోసియేషన్స్ తో ఉన్నాం, ఇదే భక్తి ఏమో, కొంచెం భక్తి ఏమో అనుకున్నాం. కానీ ఈరోజు ఎంత క్లియర్ గా చెప్పారంటే అది భక్తి కాదు సుకృతి అని. ఈ వర్డ్ మాత్రం నేను ఇప్పుడే విన్నాను, ఇన్ని రోజులు నాకు తెలియలేదు. డివోటీ అని అసలు నన్ను అడ్రస్ చేయకూడదు, కానీ నేను అది ఆ తప్పుడు భావనలో ఇన్ని రోజులు ఉన్నందుకు బాధగా ఉంది. పర్లేదు, అది అయిపోయింది. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ ఏంటి అనేది మీరు చెప్తుంటే ఆ స్టేజెస్ మొదట్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు నాకు వీళ్ళందరూ వేరే లెవెల్లో ఉన్నారు అని ఎక్కువగా దుఃఖంలో ఉండేదాన్ని. ఎందుకంటే ఆ దుఃఖంలో ఉండి నేను అందుకోలేకపోతాను. కానీ ఇప్పుడు నాకు హోప్ వస్తుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళే మీరు ముందు చెప్పడం వల్ల ఓకే మేము ఈ స్టేజ్ లో ఉన్నాము, ఆ స్టేజ్కి ఎప్పుడోకప్పుడు వస్తాము అంటే ఇప్పుడు మీరు మంచి బేబీ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అప్పటి వరకు నాకు తట్టలేదు. ఇప్పుడే పిటి ఉషా లాగా రన్నర్ అయిపోతానా అవ్వలేకపోతున్నాను ఏంటి అని ఏడవకూడదు. మనం ఇంకా బేబీ స్టెప్స్ లో ఉన్నాం, టైం తీసుకోవాలి, చేయాలి. కానీ మీరు ఇంకా హోప్ గివింగ్ గా ఏ పాయింట్ చెప్పారంటే ఎక్కువ టైం పట్టదు, త్వరగా వచ్చేస్తారు అన్న పాయింట్ చాలా చాలా హోప్ గివింగ్ మాతాజీ. లేదంటే అమ్మో చాలా మంది అంటారు 15 సంవత్సరాలు చేస్తే తప్ప నువ్వు ఒక స్టేట్ కి రావు, అలా చాలా మంది సీనియర్ పీపుల్ అండం విన్నాం. మేము 15 ఏళ్ళు చేశాక ఈ స్టేట్ కి వచ్చాం, మేము 18 years పట్టింది మాకు. అలా అంటూ ఉంటే ఇంక నాకు అంత లైఫ్ ఉందో లేదో తెలియదు, నేను అప్పటికే చచ్చిపోతానేమో, అంటే ఈ జన్మ కవదా అని కొంచెం భయాలు ఉండేవి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మనం ఎంత ప్రపోర్షనేట్ గా ప్రపత్తి తీసుకుంటే అంటే శరణాగతి తీసుకుంటే అంత తొందరగా వెళ్ళగలమని పాయింట్ ని కూడా చాలా బాగా చెప్పారు మాతాజీ. కానీ ఇంకా ఆ శరణాగతి స్టేట్ ఎందుకు రావట్లేదా అని బాధ, అంటే అది ఉంది పాయింట్. కానీ ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఎగ్జాంపుల్ ఇది మాతాజీ, పాలు మరుగుతున్నాయి అనుకోండి, యూ కెనాట్ పుట్ ఏ స్టాప్ దేర్. పొయ్యి మీద పాలు మరుగుతున్నప్పుడు వేడవ్వడం కూడా మరగంలో ఒక పాటే. వేడైన తర్వాతే మరుగుతాయి పాలు. వేడయి వేడి ఎక్కువ అవ్వడము, వేడి ఎక్కువై మరగడం మొదలు పెట్టడము, మరగడం ఒక కొలిక్కొచ్చి పొంగడం, ఇదంతా మరగడంలో ఒక పాటే. అట్లా చూసుకోవాలి మనం భక్తిని. సో 5 సంవత్సరాల్లో ఇంత మాత్రం స్వామి నాకు ఇంత మాత్రం ఇచ్చాడు, ఇది ఆనందం అనుకోవాలి. అంతేగాని నాకు ఇంకా అది ఇంకా ఎందుకు రాలేదు అని దృష్టి అక్కడ ఉంటే మనకి దుఃఖం ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది. ఇంత ఇచ్చావు స్వామి నాకు అని హృదయము అట్లా గ్రేట్ఫుల్నెస్ ఉండాలను. అది కీ. ప్రోగ్రెస్ ఏమంటే మన భక్తిలో ఎలా పురోగతిలో ఉంటున్నామంటే ఇప్పటి వరకు గురుకృష్ణ నాకు ఎంత ఇచ్చారు, ఇక మిగతాది వాళ్ళే చూసుకుంటారు అని అష్యూరెన్స్ ఫీలింగ్ అనమాట. అది రేపు అవుతుందా, నెక్స్ట్ మంత్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ అవుతుందా, నెక్స్ట్ లైఫ్ అవుతుందా, 10 years అవుతుందా, నెక్స్ట్ ఎప్పుడైనా పర్వాలేదు, గురుకృష్ణ విత్ మీ, దే ఆర్ ఎంగేజింగ్ మీ, నాకు నామం ఇచ్చారు, సేవ ఇచ్చారు అని ఎంత మాత్రం మన హృదయంలో అది మొత్తం ఇట్లా నిండిపోయి ఉంటుందో మన హోల్ ఎగ్జిస్టెన్స్, అంత మాత్రం భక్తి అడ్వాన్స్ అవుతున్నట్టు. అది అడ్వాన్స్మెంట్ అంటే. బ్యూటిఫుల్ మాతాజీ. యా, I think I should develop this gratitude journal more. Yeah. So ప్రతి చిన్నది ఎవ్రీథింగ్ వాళ్ళ వల్లే జరుగుతుంది, ఆ షెల్టర్ తీసుకున్నానని బాగా నమ్మితే అప్పుడు నేనే ఆ నెక్స్ట్ స్టేట్ కి వస్తానని అర్థమవుతుంది. అది గ్రాటిట్యూడ్ ఈస్ రైట్. స్లోలీ, అట్లీస్ట్ గ్రాటిట్యూడ్ ఇస్ అన్ యాంటీడోట్ ఫర్ డిప్రెషన్. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. ఓకే. తమో గుణాన్ని లోను కాకుండా ఉండడానికి ఇట్లా కృతజ్ఞతతో ఉండాలి. దట్స్ నాట్ ఆల్ ఇన్ ఆల్. అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో అన్నమాట. బట్ వన్స్ ఆ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు దెన్ వి విల్ నో మోర్. విన్నది అదే అయినా కూడా అవగతం బాగా అవుతుంది. ఇట్ విల్ బి మోర్ క్లియర్. బట్ వన్ బాటమ్ లైన్ థింగ్ ఈస్, ఎప్పుడు హృదయంలో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ గ్రాటిట్యూడ్ దాన్ రిసెంట్మెంట్. ఆ కృతజ్ఞత అనేది ఉండాలి లోపల, కలత కాదు, కృతజ్ఞత ఉండాలి. అప్పుడే అది భక్తి అవుతుంది. బాటమ్ లైన్ ఫండమెంటల్ థింగ్ భక్తిలో. Very good, Mataji. Very good. Lots of pranams to you for giving this beautiful lecture. Hare Krishna. Thank you. Hare Krishna. Dear devotees, with all of your permission, I shall take leave. Malli manamu next week andaram will get together, honoring all of your association. Vancha kalpatarubhyascha kripa sindhubhyo cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. श्रीमद् भगवत गीता की जय, श्रीमद् भागवतम की जय,
శ్రీ చైతన్య చరితామృతం కీ జయం. శ్రీల ప్రభుపాద కీ జయ. సమవేద భక్త వృంద కీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ. Yes, thank you.